హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం ఎస్ఐ మహా మాక్ టెస్ట్ 52 క్వాంట్ సొల్యూషన్స్ పార్ట్ 1 డిస్కస్ చేద్దామండి. మీకు పార్ట్ 1లో 1 to 20 క్వశ్చన్స్ వరకు కవర్ అవుతాయి. ఈ ఎగ్జామ్స్ కనుక మీరు ఆన్లైన్లో రాయాలనుకుంటే మీరు ఐరేజ్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు అక్కడ పర్చేజ్ చేయొచ్చు. మీకు 40 మాక్ టెస్ట్ అవైలబుల్ ఉంటాయండి విత్ ఎక్స్ప్లెనేషన్. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో రాయాలనుకుంటే ఈ 2 నెంబర్లకు కాల్ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి క్లాస్ ప్లస్ నుండి బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డు వచ్చిందండి ఆన్లైన్ ఎడ్యుకేషన్కి. దానికి సంబంధించిన పిక్ ఇది మనకి. క్వశ్చన్ నెంబర్ 1. ద రేషియో ఆఫ్ కాపర్ టు జింక్ ఇన్ alloy A is alloy A of 9 kg is 5:4. The ratio of the same metals in that order in another alloy B of 9 kg is 2:7. If 36 kg of alloy is made by mixing A and B quantities X and Y respectively, so as to have the ratio of copper and zinc in the ratio 1:1, then X:Y is 9 కిలోగ్రాముల ఏ అనే మిశ్రమంలో రాగి మరియు జింక్ల నిష్పత్తి 5:4. 9 కిలోగ్రాముల బి అనే మిశ్రమంలో అదే వరుసలో అవే లోహముల నిష్పత్తి 2:7. ఏ మరియు బిలను వరుసగా X మరియు Y పరిమాణములలో కలిపి 36 కిలోగ్రాముల మిశ్రమ లోహాన్ని రాగి మరియు జింకులు 1:1 నిష్పత్తిలో ఉండేటట్లు తయారు చేస్తే అప్పుడు X:Y ఎంత? ఇక్కడ మీ క్వశ్చన్లో డేటా మాత్రం చాలా ఎక్కువ ఇచ్చినారండి. క్వశ్చన్లో అంటే క్వశ్చన్ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంది, కానీ మీ క్వశ్చన్ అయితే డిఫికల్ట్ కాదు. ఇక్కడ మీకు ఏమన్నారంటే మీ దగ్గర 9 కిలోగ్రామ్స్ ఒక మిశ్రమం ఉంది. దాంట్లో రాగి అండ్ జింక్, కాపర్ అండ్ జింక్, కాపరు జింక్ ఏ రేషియోలో ఉందండి? 5:4 ఉంది. 9 kgs మర్చిపోండి మీరు. సెకండ్ అలా ఉంది, ఇది ఏ ఉంది, ఇది మీకు బి ఉంది. సెకండ్ దాంట్లో ఏ రేషియో ఉంది మీకు? 2:7 ఉంది. ఇంతేనా? ఇది కూడా 9 kgs ఉంది. ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే అండి, మీకు ఏ అనే అలైని బి అనే అలైని మిక్స్ చేస్తే, ఈ రెండింటిని మీరు ఏ అండ్ బిని మిక్స్ చేస్తే మీకు కాపర్ జింక్ 1:1 రావాలి. మిగతా మీకు ఏం అవసరం లేదు. ఏ దాంట్లో మీకు 5:4 రేషియోలో ఉంది కాపర్ జింక్, బి దాంట్లో మీకు 2:7 రేషియోలో ఉంది. ఏ ప్లస్ బి ఈ రెండింటిని మీరు ఏ రేషియోలో మిక్స్ చేస్తే మీకు ఏ ప్లస్ బి 1:1 రేషియో వస్తుందని క్వశ్చన్ అండి, సింపుల్గా. మిగతా ఇది 9 kgs 36 kgs ఇవన్నీ మీకు అవసరం లేదు. ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్ని మనం అలిగేషన్ యూజ్ చేసి సాల్వ్ చేస్తామండి. అలిగేషన్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ మిక్స్చర్లో కాపర్ ఎంత ఉందండి? మొత్తం 5 + 4 9 పార్ట్స్ ఉంటే కాపర్ ఎంత ఉంది? 5 పార్ట్స్ ఉందా? అంటే 5 ఉంది, అవుట్ ఆఫ్ 9 ఉంది కాపర్. మీరు అలిగేషన్ అప్లై చేస్తున్నప్పుడు ఏదో కాపర్ తీసుకోండి, జింక్ తీసుకోండి, ఏదో ఒకటి తీసుకోండి. సెకండ్ మిక్స్చర్లో కాపర్ ఎంత ఉందండి? మొత్తం మీకు 9 ఉంటే 2 పార్ట్స్ కాపర్ ఉంది, అంటే 2 పార్ట్స్ కాపర్ ఉంది టోటల్ 9లో. అంటే 9లో 5 పార్ట్స్ ఉంది, 9లో 2 పార్ట్స్ ఉంది. ఈ రెండింటిని మిక్స్ చేస్తే మీకు ఏం కావాలి? మొత్తం 2 పార్ట్స్ ఉంటే దాంట్లో 1 పార్ట్ కాపర్ రావాలి, అంతేనా? 1:1. ఈ రెండింటిని మిక్స్ చేస్తే మీకు ఏం రావాలి? 1 పార్ట్ కాపర్ రావాలి దేంట్లో? 2 పార్ట్స్లో. అలిగేషన్ అప్లై చేస్తే మీకు X:Y రేషియో వస్తుందండి. X:Y రేషియో చూడండి, నేను అన్నిటిని ఇంటూ 18 చేస్తాను. ఇంటూ 18 చేస్తే ఇది మీకు 2 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందా? ఇది 9 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందా? ఇక్కడ 9 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందా? ఇక్కడ ఏముందండి? 5 2 10 ఉంది. 10 - 9 అంటే మీకు ఇక్కడ 1 వస్తుంది. 9 ఉంది. ఇక్కడ 2 × 2 4 ఉందా? 9 - 4 అంటే ఇక్కడ 5 వస్తుంది. అంటే మీరు ఏ రేషియోలో మిక్స్ చేయాలంటే 5:1 రేషియోలో మిక్స్ చేయాలి. మీరు ఇటువంటి క్వశ్చన్స్ని మన క్లాస్లో చాలా క్వశ్చన్స్ చూస్తారండి మీరు. క్వశ్చన్ నెంబర్ 2. ఏ డిజానెస్ట్ ట్రేడర్ మార్క్స్ అప్ హిస్ గూడ్స్ బై 80% అండ్ గివ్స్ డిస్కౌంట్ ఆఫ్ 25%. బిసైడ్స్ he gets 20% more amount per kg from wholesaler and sells 10% less per kg to customer. What is the overall profit percentage? ఒక మోసపూరిత వ్యాపారి అతని వస్తువుల ధర 80% ఎక్కువ చేసి 25% రాయితీ ఇస్తున్నాడు. దానితో పాటు హోల్సేల్ దగ్గర నుండి కిలోకి 20% ఎక్కువ పొంది కస్టమర్కి 10% తక్కువ అమ్ముతున్నాడు. అతని మొత్తం లాభశాతం ఎంత? ఇక్కడ చూడండి, మీరు ఇటువంటి క్వశ్చన్స్ని చేయడానికి నేను మీకు సింపుల్ అండ్ బెస్ట్ మెథడ్ చెప్తాను. ఈ క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు కొంచెం బాగా కాన్సన్ట్రేషన్గా చేయాలండి. మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏంటండి? ప్రాఫిట్ అండ్ లాస్లో మీకు సింపుల్గా మీ దగ్గర నుండి ఎంత పోతుంది, మీ దగ్గరికి ఎంత వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వస్తువుని 100 రూపాయలు పెట్టి కొన్నారు,
ఓకే, మీ దగ్గర నుండి ఎంత పోయిందండి? 100. ఒక వస్తువుని మీరు 100 రూపాయలు పెట్టి పర్చేజ్ చేసినారు. ఆ పర్చేజ్ చేసిన వస్తువుని మీరు 120 రూపాయలకు అమ్ముతున్నారు. ఓకే, ఆ పర్చేజ్ చేసిన వస్తువుని మీరు ఎంతకు అమ్ముతున్నారు? 120కి అమ్ముతున్నారు. సో మీరు కొన్నప్పుడు మీ జేబులో నుండి 100 రూపాయలు పోయింది, అమ్మినప్పుడు మీ జేబులోకి 120 రూపాయలు వచ్చింది. మీకు 20 రూపాయల లాభం వచ్చిందా? మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అంటే సింపుల్ అండి. మీ జేబులో నుండి ఎంత వెళ్ళింది, మీ జేబులోకి ఎంత వచ్చింది, ఈ ఒక్క లైన్ తెలిస్తే మీరు ప్రాఫిట్ అండ్ లాస్ చేయొచ్చు. చూడండి, మీ జేబులోకి ఎంత వచ్చింది, నేను దీన్ని ఇన్ అంటున్నాను. మీ జేబులో నుండి ఎంత పోయింది, దీన్ని అవుట్ అంటున్నాను నేను. ఏ డిజానెస్ట్ ట్రేడర్ మార్క్స్ అప్ హిస్ గూడ్స్ బై 80%. ఇక్కడ వరకు చదవండి. అంటే కాస్ట్ ప్రైస్ కన్నా 80% ఎక్కువ ముద్రించాడు. అంటే 80% ఎక్కువ ముద్రించడం అంటే 180% ముద్రించడమేనా? ఓకే, అంటే 100 ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ కనుక 100 ఉందనుకోండి, ఆయన 180% ఎక్కువ ముద్రించడం అంటే 180 ముద్రించండి. ఆయన ఇప్పుడు 180 రూపాయలు వస్తాయనట. 100 ఉన్నదానికి 180 వస్తున్నట్టు అతనికి. సో అతను జేబులో నుండి పోయింది ఎంత అండి? 100 రూపాయలు పెట్టుకొని దాన్ని 180 ముద్రించిండు అంటే 180 అవుతుందా పైన? మీ జేబులోకి 180 వస్తుందా మీరు మార్కెట్ ప్రైస్కి అమ్మితే? ఇంటూ దీని తర్వాత చూడండి, హీ గివ్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 25%. ఇప్పుడు అతను ఏమంటున్నాడు? నేను మీకు 25% డిస్కౌంట్ ఇస్తా అంటున్నాడు. 25% డిస్కౌంట్ ఇవ్వడం అంటే మీనింగ్ ఏంటంటే 25% అంటే ఫ్రాక్షన్లో 1/4. అంటే నాకు 4 రూపాయలు పడింది, కానీ నేను మీకు 1 రూపాయి తక్కువ తీసుకుంటున్నాను, మీ దగ్గర నుండి నేను 3 రూపాయలు తీసుకుంటున్నాననే మీనింగ్ కదా. ఇప్పుడు మీరు నాకు 25% డిస్కౌంట్ ఇస్తున్నారు అనుకోండి, అంటే ఏమన్నట్టు? యాక్చువల్గా అది 4 రూపాయలు, కానీ మీరు నా దగ్గర నుండి ఎంత తీసుకున్నట్టు? 3 కదా. అంటే 25% డిస్కౌంట్ ఇవ్వడం అంటే 4 రూపాయల వస్తువులని 3 రూపాయలకే అమ్మడం. అంటే బయటకు ఎంత వెళ్తుందండి? అంటే నా నుండి 4 రూపాయలు బయటకు వెళ్తే నా దగ్గరికి లోపలికి వచ్చేది 3. అర్థమవుతుందా? మీ దగ్గర ఒక షాప్ ఉంది, మీరు 25% డిస్కౌంట్ ఎదుటి వ్యక్తికి ఇస్తున్నారు. అంటే మీకు అది 4 రూపాయలు పడితే మీరు దాన్ని 3 రూపాయలకి అమ్మినారనుకోండి, 1 రూపాయి తక్కువ చేసి అమ్ముతున్నారు కాబట్టి డిస్కౌంట్ మీ ఇన్ 3 అవుట్ 4. రైట్, ఇక్కడ వరకు అర్థమైందా? బిసైడ్స్ హీ గెట్స్ 20% మోర్ అమౌంట్ ఫర్ కేజీ ఫ్రమ్ హోల్సేలర్. నెక్స్ట్ ఈ అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ఒక షాప్ రన్ చేస్తున్నారు, మీ ఇంకో ఫ్రెండ్ షాప్ ఉంది మీ హోల్సేలర్ది. మీరు మీ ఫ్రెండ్ షాప్ దగ్గరికి వెళ్ళి కొంటున్నారండి. మీ ఫ్రెండ్ నమ్మకంతో ఏమన్నాడంటే వెయిట్ చేసుకునేటప్పుడు మీరు కొలుచుకుంటారు కదా ఎంత క్వాంటిటీ అనేది, మిమ్మల్ని వదిలేసి కొలుచుకో అని చెప్పినాడండి. మీ పైన నమ్మకంతో మిమ్మల్ని కొలుచుకోమంటే మీరేం చేసినారంటే, మీరు మోసం చేస్తున్నారు కాబట్టి తీసుకోవాల్సిన దానికన్నా 20% ఎక్కువ తీసుకుంటున్నారు. బట్ హీ గెట్స్ 20% మోర్ అమౌంట్ పర్ కేజీ ఫ్రమ్ హోల్సేలర్. మీరు మీ ఫ్రెండ్ దగ్గర నుండి 20% మీరు ఎక్కువ తీసుకుంటున్నారు. 20% ఎక్కువ తీసుకుంటే ఫ్రాక్షన్లు ఎంత అండి? 20% అంటే 20% అంటే 1/5. అంటే మీరు ఫ్రెండ్ దగ్గర నుండి 5 తీసుకోవాల్సింది మీరు ఎంత తీసుకున్నారండి? 6. అంటే మీ ఫ్రెండ్కి మీరు 5 వర్త్ డబ్బులు ఇచ్చినారు, కానీ మీరు మెటీరియల్ తీసుకోవాల్సింది 5 తీసుకోకుండా 6 తీసుకున్నారు. అంతేనా? ఒకటి ఎక్కువ తీసుకున్నారు. అంటే మీ జేబులో నుండి 5 బయటకు వెళ్ళింది, కానీ మీ జేబులోకి 6 లోపలికి వచ్చింది. ఇంటూ అండ్ సెల్స్ 10% లెస్ టు కస్టమర్. ఇప్పుడు మీ దగ్గర ఒకరు కొనడానికి వచ్చినారనుకోండి, 10% తక్కువ ఇస్తున్నారు క్వాంటిటీ. అంటే 1 కేజీ ఇవ్వాల్సింది మీరు ఎంత ఇస్తున్నారు? 10% తక్కువ 900 గ్రామ్స్ ఇస్తున్నారు. 10% అంటే ఫ్రాక్షన్లు ఎంత అండి? 1/10. అంటే మీ దగ్గర ఎవరికైనా కొనడానికి వస్తే 10% తక్కువ ఇస్తున్నారంటే వాళ్ళకి నిజంగా మీరు 10 ఇవ్వాలి, కానీ ఒకటి తక్కువ ఇస్తున్నారు. అంటే ఎంత ఇస్తున్నారు? 9. అంటే 10కి సంబంధించిన డబ్బులు తీసుకొని 9కి సంబంధించిన అమౌంట్ మాత్రమే, అంటే మీకు 9కి సంబంధించిన గూడ్ మాత్రమే ఇస్తున్నారు. మీకు జేబులోకి ఎంత వస్తుందండి? 10 రూపాయలు తీసుకొని మీరు 9 రూపాయలు ఇస్తున్నారు, ఒకటి తక్కువ ఇస్తున్నారు. 1/10. అంతేనా? సో మీ జేబులోకి ఎంత వస్తుందండి? జేబులోకి 10 వస్తుంది, మీరు ఇచ్చేది మాత్రం 9. మీరు 9 బయటకు వెళ్తుంది, 10 లోపలికి వస్తుంది. మీరు 10% తక్కువ ఇస్తున్నారంటే 1/10 తక్కువ ఇస్తున్నారు. 10 ఇవ్వాల్సింది 9 ఇస్తున్నారు. 10 రూపాయల వర్తది డబ్బులు తీసుకొని 9 రూపాయల వర్తది మీరు ఇస్తున్నారు. బయటకి 9 వెళ్తుంది, మీకు లోపలికి 10 వస్తుంది. ఇంతే అండి. ఈ అనాలిసిస్ కనుక అర్థమై మీరు కొన్ని క్వశ్చన్స్ దీనిపైన ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ అండి. 25ల ఇది 29ల చూడండి, 9 క్యాన్సిల్, 5 4 20, ఇక్కడ 60 అంటే 3ల క్యాన్సిల్ అవుతుంది. 3 × 3 ఎంత అండి? 9/5. అంటే మీ జేబులో కనుక 9 రూపాయలు వస్తే మీ జేబులో నుండి 5 రూపాయలు బయటకు వెళ్తున్నట్టు దీని మీనింగ్. అవుట్ అంటే మీ జేబులో నుండి బయటకు 5 రూపాయలు వెళ్తే మీ జేబులోకి 9 రూపాయలు వస్తున్నట్టు. ఎంత లాభం వచ్చిందండి? 4 లాభం వచ్చింది 5 పైన.
మీకు ఖర్చు చేసింది ఎంత, జేబులో నుండి బయటికి వెళ్ళిందంటే 5 కదా. సో 4/5 అంటే ఫ్రాక్షన్లో పర్సంటేజ్లు ఎంత అండి? 80%. మీరు ఒక క్వశ్చన్ని నేను చెప్పిన విధంగా కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ డిజానెస్ట్ డీలర్ టైప్ క్వశ్చన్స్ని మీరు చాలా ఈజీగా చేయొచ్చండి. క్వశ్చన్ నెంబర్ 3, ఫైండ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్. సరే, ఈ క్వశ్చన్ని మీరు చూస్తే ఇక్కడ మీకు సర్ట్స్ ఇచ్చినారా? దీంట్లో గ్రేటెస్ట్ నెంబర్ మీకు కావాలండి. గ్రేటెస్ట్ నెంబర్ కావాలన్నప్పుడు ఫస్ట్ మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి? 2. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 2. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 2. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 2. అంటే సర్డ్స్ ఇచ్చి ఇలా మైనస్ ఉండి డిఫరెన్స్ కనుక కామన్ అయిందనుకోండి, అప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుందంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 8. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 12. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 16. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 20. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అన్ని దగ్గర సేమ్ అయినప్పుడు ఈ రెండు నెంబర్లను కనుక మీరు యాడ్ చేస్తే తక్కువ వాల్యూ ఏది వచ్చిందో అది మీకు గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అవుతుందండి. నేను మళ్ళీ చెప్తున్నా వినండి. మీకు ఇలా సర్డ్స్ ఇచ్చినప్పుడు ఈ రెండిట్లో డిఫరెన్స్ తీసుకోండి. ఈ రెండింటి డిఫరెన్స్, ఈ రెండింటి డిఫరెన్స్, ఈ రెండింటి డిఫరెన్స్. డిఫరెన్స్ అన్నిటి దగ్గర సేమ్ ఉందని మీకు అర్థమైంది అనుకోండి. డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు ఆ రెండింటిని యాడ్ చేస్తే ఎక్కడ లీస్ట్ వాల్యూ వచ్చిందో మీకు ఆ వాల్యూ పెద్దగా ఉంటుంది. ఇది మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ చేసే ట్రిక్ అండి. ఇది ఎందుకు వచ్చిందో నేను చెప్తా వినండి. మీకు ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఏమున్నాయి? √5 - √3, √7 - √5, √9 - √7 అండ్ √11 - √9. ఇప్పుడు చూడండి, నేను దీన్ని √5 - √3 ఈ ఫ్రాక్షన్కి నేను √5 + √3 బై √5 + √3 చేయొచ్చా అండి? ఇలా చేయొచ్చా ఈ ఫ్రాక్షన్ని? ఓకే, చేస్తే ఏమొస్తుందండి? a - b × a + b అంటే a² + b², a² - b². అంటే √5² - √3² అంటే పైన 2 వస్తుంది, డినామినేటర్లో √5 + √3 వస్తుందా? సిమిలర్గా నేను దీన్ని కూడా అలాగే √7 + √5 బై √7 + √5 చేశాను అనుకోండి. సేమ్ ఇక్కడ ఎలా మల్టిప్లై చేసి ఇక్కడ అలా చేస్తే మీకు న్యూమరేటర్లో ఏమవుతుందంటే 2 వస్తుంది, డినామినేటర్లో √7 + √5 వస్తుంది. మీరు చేయండి ఒకసారి. అక్కడ కూడా మీకు √7 - √5 ఇంటూ √7 + √5 వస్తుంది. కాబట్టి a² - b² అంటే √7² - √5² అంటే 7, ఇక్కడ 2నే వస్తుంది. సేమ్ యాక్షన్ కనుక మీరు ఇక్కడ చేసినారనుకోండి, ఇక్కడ 2/√9 + √7 వస్తుంది, ఇక్కడ 2/√11 + √9 వస్తుందండి. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, మీరు న్యూమరేటర్లో అన్ని దగ్గర సేమ్ వాల్యూ ఉంది. న్యూమరేటర్లో సేమ్ వాల్యూ ఉన్నప్పుడు డినామినేటర్ వాల్యూ ఎక్కడ తక్కువ ఉంటుందో ఆ ఫ్రాక్షన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, న్యూమరేటర్లో ఇక్కడ మీకు 12 ఉంది, న్యూమరేటర్లో 12 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఈ వాల్యూ ఎంత వస్తుందండి? మీకు 4 వస్తుంది. ఈ వాల్యూ ఎంత వస్తుంది? 3 వస్తుంది. న్యూమరేటర్ వాల్యూ కనుక మీకు సేమ్ ఉన్నప్పుడు డినామినేటర్లో తక్కువ ఉంటే మీకు వచ్చే వాల్యూ ఎక్కువ వచ్చిందా? న్యూమరేటర్ అన్ని దగ్గర సేమ్ ఉంది కాబట్టి డినామినేటర్ ఎక్కువ ఉందో ఎక్కడ తక్కువ ఉందో చూడాలి. అప్పుడు మీకు ఆ వాల్యూ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే మీకు అతిపెద్ద సంఖ్య కనుక్కోమన్నారు. చూడండి, √5 + √3 వాల్యూ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, √5 కామనా, √3 కన్నా √7 వాల్యూ ఎక్కువ ఉంటుంది. రైట్, √7 కామనా, దీనికన్నా ఈ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఈ రెండు సేమ్ ఉన్నాయా? దీనికన్నా ఈ వాల్యూ ఎక్కువ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూ √5 + √3 వాల్యూ మీకు తక్కువ అండి. ఎందుకంటే √5 ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ √3 ఉంది, ఇక్కడ √7 ఉంది. √3 వాల్యూ కన్నా √7 వాల్యూ ఎక్కువ కదా. సో ఈ ఫ్రాక్షన్, ఈ థర్డ్ వాల్యూ మీకు ఏముంటుంది? ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే డినామినేటర్ వాల్యూ మీకు తక్కువ ఉంది కాబట్టి. ఇక ఈ క్వశ్చన్స్ మీకు క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి, సేమ్ మోడల్ క్వశ్చన్స్ కూడా మీరు. సో ఇటువంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీకు టైం సేమ్ కావాలంటే ఇటువంటి ట్రిక్స్ మీరు గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 4, ఇఫ్ ద నంబర్ obtained after subtracting x from 2035 leaves the same remainder 5 when it is divided by 9, 10 and 15, then the smallest possible x is. 2035 నుండి x తీసివేయగా వచ్చే సంఖ్యను 9, 10, 15లచే భాగించినప్పుడు ఒకే శేషం 5 వస్తుంటే అప్పుడు xకి వీలయ్యే కనిష్ట విలువ ఎంత? క్వశ్చన్ చాలా సింపుల్ అండి. 2035 నుండి x అనే ఒక వాల్యూని తీసేస్తున్నారు. వచ్చిన తర్వాత వచ్చే వాల్యూ ఏముంటుంది? 2035 - x, ఇదే కదా ఫలితం వచ్చే వాల్యూ. దీన్ని కనుక మీరు 9,
10, 15తో భాగిస్తే రిమైండర్ మీకు ఎంత రావాలండి? 5 రావాలి. అప్పుడు ఎక్స్కి పాసిబుల్ అయ్యే లీస్ట్ వాల్యూ అన్నారండి. మీకు ఎట్లాగో 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, 4 ఆప్షన్లో ఫస్ట్ మీరు ఒక లీస్ట్ వాల్యూ తీసుకోండి. లీస్ట్ వాల్యూ ఏముంది? 50 ఉందా? 50 అనుకోండి. ఎక్స్ వాల్యూ కనుక నేను 50 అనుకుంటే 2035 మైనస్ 50 చేస్తే ఏమవుతుందండి? 1985 అవుతుంది, అంతేనా? ఇప్పుడు నేను కనుక దీన్ని 9తో భాగించినాను అనుకోండి, రిమైండర్ ఎంత వస్తుంది చెప్పండి? 9కి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 అవ్వాలి. ఇక్కడ 9 అయింది, 8 + 1 9 అయింది, ఎక్స్ట్రా 5 రిమైండర్ అయినా ఓకే, రిమైండర్ 5 వచ్చేసింది. నేను 10తో భాగించినాను అనుకోండి, దీన్ని 10తో భాగిస్తే 1980 వరకు వెళ్ళిపోతుంది, మళ్ళీ 5 రిమైండర్ వస్తుందా? వస్తుంది. 15తో భాగిస్తే ఏమొస్తుంది చెప్పండి? 15తో భాగించి చూడండి ఒకసారి. 15 ఎక్కం 15, రైట్? మీకు 15తో భాగించినా కూడా రిమైండర్ అంతే రావాలి. ఎందుకు తెలుసా అండి? ఈ వాల్యూ మీకు 9తో డివైడ్ అయింది కాబట్టి ఇప్పుడు 5 తీసేసినారు అనుకోండి, ఇప్పుడు మీకు 9తో డివైడ్ అయినప్పుడు రిమైండర్ 5 వస్తుంది, 10తో డివైడ్ అయినప్పుడు రిమైండర్ 5 వస్తుంది. అంటే 15 అంటే దీంట్లో ఒక 3 ఉంది, దీంట్లో ఒక 5 ఉంది కదండి. లేదా మీరు చెక్ చేసి చూడండి, 15 ఎక్కం 15, 4 వస్తుంది, 15 ముళ్ళ 45, 3 మిగులుతుంది, 15 2 30. చూడండి మళ్ళీ రిమైండర్ 5 వస్తుందా? అంటే 2035 నుండి కనుక మీరు 50 తీసేసినారనుకోండి, అప్పుడు వచ్చే వాల్యూని మీరు 9, 10, 15తో భాగిస్తే ప్రతిసారి మీకు శేషం 5 వస్తుంది. మీకు కనిష్ట సంఖ్య అన్నారు కాబట్టి మీరు ఆప్షన్ త్రూ వెళ్ళాలి. సో ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. A swimming pool has 3 drain pipes. The first 2 pipes A and B operating simultaneously can empty the pool in half the time taken by C to empty it. Pipe A working alone takes half the time taken by pipe B. Together they take 5 hours to empty the pool. Time taken by pipe A to empty the pool in hours. ఒక ఈత కొలంలో నీటిని బయటకు పంపడానికి 3 గొట్టాలు కలవు. వాటిలో 2 పైపులు ఏ మరియు బీలు కలిసి ఆ కొలను ఖాళీ చేసే సమయంలో మరొక పైపు సి ఖాళీ చేసే సమయంలో సగం. ఓకే, సమయంలో కదండి, ఇక్కడ సమయం. ఏ ఒక్కటే ఖాళీ చేసే సమయం, బి ఒక్కటే ఖాళీ చేసే సమయంలో సగం. 3 పైపులు కలిసి ఆ కొలను 5 గంటల్లో ఖాళీ చేయగలవు. అయినా ఏ ఒక్కటే కొలను ఎంత సమయంలో ఖాళీ చేయగలదు? క్వశ్చన్ చూద్దాం చూడండి ఒకసారి. ఇక్కడ ఏమన్నారంటే మీకు 3 పైప్స్ ఉన్నాయండి. ద ఫస్ట్ 2 పైప్స్ ఏ అండ్ బి ఆపరేటింగ్ సైమల్టేనియస్లీ కెన్ ఎంప్టీ ద పూల్ ఇన్ హాఫ్ ద టైమ్ టేకెన్ బై సి టు ఎంప్టీ ఇట్. ఇక్కడ మీకు 2 పైపులు ఉన్నాయా? ఫస్ట్ 2 పైప్స్. ఈ 2 కలిపి కనుక ట్యాంక్ని ఖాళీ చేయాలనుకుంటే సి ఎంత టైంలో ఖాళీ చేస్తుందో దాంట్లో సగం టైంలో ఈ 2 కలిపి ఖాళీ చేస్తాయంటండి. అంటే ఒక ట్యాంక్ని కనుక ఖాళీ చేయడానికి సికి ఎంత టైం పడుతుందో దాంట్లో సగం టైం మీకు ఏ ప్లస్ బి కలిపి చేస్తే టైం పడుతుందంట. అంటే ఇప్పుడు మీకు టైము 1:2 ఉందా? సారీ, ఇక్కడ 2 అయితే టైం అయితే ఇక్కడ 1 అయిందా? దీనికి 2 యూనిట్స్ టైం పడితే దీనికి 1 టైం పడుతుందా? టైం 1:2 ఉంటే మీకు ఎఫిషియన్సీ 2:1 ఉండాలండి. అంటే ఇది ఒక గంటలో కనుక 2 యూనిట్స్ ఎంప్టీ చేసింది అనుకోండి, ఇది గంటలో 1 యూనిట్ ఎంప్టీ చేస్తున్నట్టు. ఏ ప్లస్ బి కలిపి గంటలో 2 యూనిట్స్ ఎంప్టీ చేస్తే సి గంటలో 1 యూనిట్ ఎంప్టీ చేసినట్టు. ఇది అర్థమైందా? ఒక్క స్టేట్మెంట్ చూడండి. ఇది 2 పైపులు ఏ మరియు బి కలిసి ఆ కొలను ఖాళీ చేసే సమయం, మరో పైపు సి ఖాళీ చేసే సమయంలో సగం. అంటే దీనికి 2 యూనిట్స్ టైం కనుక పడితే దీనికి 1 యూనిట్ టైమే పడుతుంది. టైంకి మీకు ఎఫిషియన్సీ ఇన్వర్స్లో ఉంటుందండి. అంటే టైం మీకు ఎక్కువ తీసుకుంటుంది అనుకోండి, అది తక్కువ ఖాళీ చేస్తున్నట్టు కదా. ఏదైనా ఒక ట్యాంక్ని ఖాళీ చేయడానికి 10 గంటల టైం పట్టింది అనుకోండి, ఇంకో దానికి 5 గంటలే టైం పట్టింది అనుకోండి, ఆ పైప్ 5 గంటల టైం పట్టేదానికి మీకు ఏమవుతుంది? ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్నట్టు కదా. అంటే టైంకి ఎఫిషియన్సీ మీకు ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది. ఇదైతే అర్థమైంది. ఇక్కడ చూడండి, ఏ ఒక్కటే ఖాళీ చేసే సమయం, బి ఒకటే ఖాళీ చేసే సమయంలో సగం. ఓన్లీ ఏకి బి తీసుకున్నారనుకోండి, టైం ఎలా ఉందండి? బీకి 2 యూనిట్స్ టైం పడితే ఏకి 1 యూనిట్ టైం పట్టాలి. టైం ఎలా ఉందంటే ఎఫిషియన్సీ ఎలా ఉండాలి? ఈ రేషియోలో ఉండాలి, అంతేనా? ఇప్పుడు మీ స్టేట్మెంట్ నుండి మీకు ఏమర్థమైందండి? ఏ ఎఫిషియన్సీ ఎంత ఉండాలి? 2 ఉండాలి. బి ఎఫిషియన్సీ 1 ఉండాలి. టోటల్ ఎంత 3 అవ్వాలి. కానీ ఇక్కడ మీరు ఎంత అనుకున్నారు? 1 అనుకున్నారా? సరే, ఇక్కడ 2 అనుకున్నారా? సరే, నేను దీన్ని 2 × 3 అనుకున్నాను అనుకోండి, ఇది 3 అనుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇది 6 ఎఫిషియన్సీ అనుకుంటే 3 అని వచ్చా? చూడండి, దీనికనేది ఎఫిషియన్సీ డబల్ ఉందా? ఇది 2, ఇది 1 ఉంటే ఇక్కడ ఎంత అవ్వాలండి మీకు? 2:1 రేషియోలో ఉండాలి ఏకి బీకి. అంటే ఇది 4 అవ్వాలి, ఇది మీకు 2 అవ్వాలా?
అంటే ఏ ఎఫిషియన్సీ 4, బి ఎఫిషియన్సీ 2 అయింది అనుకోండి. ఓకే, సి ఎఫిషియన్సీ ఎంత అన్నట్టు అప్పుడు 3. సింపుల్ అండి. ఇక్కడ ఏ ఎఫిషియన్సీ 2 ఉంది, బి ఎఫిషియన్సీ 1 ఉంది. ఏ ప్లస్ బి కలిపి ఎంత అవ్వాలి మీకు? 3 అవ్వాలి. మీకు ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ తోటి మీరు 2నే అనుకున్నారు కాబట్టి నేను దాన్ని 3 మల్టిపుల్ వచ్చేటట్టు చేసుకున్నాను. 2 × 3 చేస్తే దీన్ని 1 × 3 చేసుకుంటే ఇది 6 అయింది, ఇది మీకు 3 అయింది. క్యాలిక్యులేషన్ ఈజీ ఉండడం కోసం మాత్రమే నేను చేసుకోవడం జరిగిందండి. సో దీంట్లో టోటల్ 6లో ఏకి బీకి ఏ రేషియోలో డివైడ్ చేయాలి? మీరు 2:1 రేషియోలో డివైడ్ చేయాలి. అంటే 3 అనేది కనుక 6 అయితే 2 అనేది 4 అవ్వాలి, ఇది 2 అవ్వాలి. అంటే ఏ ఎఫిషియన్సీ 4, బి ఎఫిషియన్సీ 2. అప్పుడు సి ఎఫిషియన్సీ ఎంత? 3. నెక్స్ట్ ఏమన్నారు? 3 పైపులు కలిసి ఆ కొలను 5 గంటల్లో ఖాళీ చేయగలవు. ఓకే, ఇప్పుడు 3 పైపులు కలిస్తే గంటకి ఎంత ఖాళీ చేస్తాయండి? 4 + 2 6, 6 + 3 ఎంత? 9. 3 పైపులు కలిపి గంటకి 9 ఖాళీ చేస్తే 5 గంటల్లో ఎంత ఖాళీ చేయగలవు? 9 × 5 45 ఖాళీ చేయగలవా? అంటే ఇది మీరు ట్యాంక్ కెపాసిటీ అనుకోవచ్చా అండి? అంటే ట్యాంక్ ఇంత ఉండొచ్చు కదా, గంటకి 9 లీటర్లు ఖాళీ అవుతుంది, అలా 5 గంటల్లో ఖాళీ అయిపోతుంది అంటే 45 లీటర్లు ఉండొచ్చు, అంతే కదా. అయినా ఏ ఒక్కటే ఆ కొలను ఎంత సమయంలో ఖాళీ చేయను? ఏ ఎఫిషియన్సీ ఎంత అండి? 4. టోటల్ బై ఏ ఎఫిషియన్సీ చేస్తే 9 45/4 అంటే 4 11 మళ్ళీ 1/4. ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్. Question number 6. When the price of rice is increased by 30%, a family reduces its consumption such that the expenditure is only 20% more than the before. If 50 kg of rice is consumed by family before, then find new consumption of family. రైసు ధర 30% పెరిగినప్పుడు ఒక కుటుంబం తన వాడకాన్ని తగ్గించింది, కానీ ఖర్చు క్రితం కన్నా 20% మాత్రమే పెరిగింది. ముందు ఆ కుటుంబం 50 కేజీల రైస్ వాడుతుంటే ప్రస్తుతం ఆ కుటుంబం సుమారు వాడకం ఎంత? మీకు ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ అండి. చూడండి, క్వశ్చన్ ఎలా చేస్తామంటే, ఇనీషియల్గా 100 రూపాయలు పర్ కేజీ ఉందనుకోండి రైసు. ఇప్పుడు రైస్ ఎంత పెరిగిందండి? రేటు 30% పెరిగిందా? 130 రూపాయలు అయింది. ఇంత 130 రూపీస్ అయింది. ఓకే, ఇనీషియల్గా 100 రూపాయలు ఉంది, 130 రూపాయలు, ఇప్పుడు 130 రూపాయలు అయింది. మీరు ఇంతకుముందు 100 రూపాయలే ఖర్చు చేసేది. ఇది ప్రైజ్ అండి, ఇది ఎక్స్పెండిచర్. ఓకే, ఇంతకుముందు ప్రైజ్ 100 రూపాయలు మీరు ఖర్చు చేసేది. ఇంతకుముందు రైసు 100 రూపాయలు ప్రైజ్ ఉంది, మీరు కూడా 100 రూపాయలు ఖర్చు చేసేదంటే మీకు ఎంత వచ్చేది? 1 కేజీ వచ్చేది, అంతేనా? ఇప్పుడు ప్రైజ్ 130 రూపాయలు అయింది, కానీ మీకు ఖర్చు ఎంత పెరిగింది అనుకోండి? ఖర్చు మీరు ఓన్లీ 20% పెంచినారు. అంటే ఇప్పుడు మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు? 120 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇది ప్రైజ్, ఇది ఎక్స్పెండిచర్. ఇంతకుముందేమో మీకు 100 రూపాయల ప్రైజ్ ఉంటే 100 ఖర్చు చేస్తే 1 కేజీ వచ్చేది. ఇప్పుడు మీరు 130 రూపాయల రేట్ ఉంది, కానీ మీ దగ్గర 120 రూపాయలే ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎంత వస్తుందండి? 1 కేజీ అయితే రాదు కదా, 1 కేజీ కన్నా తక్కువ వస్తుంది కదా. 1 కేజీ కన్నా ఎంత తక్కువ వస్తుంది చెప్పండి? ఇప్పుడు మీరు షాప్కి వెళ్ళినారు, 130 రూపాయలు రేట్ ఉంది, మీ దగ్గర 120 రూపాయలు ఉన్నాయి. అంటే ఇంకొక 10 రూపాయలకి ఎంత వస్తుందో అంత రైస్ తక్కువ వస్తుంది కదా. 10 రూపాయలకి ఈరోజు రేట్లు ఎంత తక్కువ వస్తుంది అంటే 10/130 చేస్తే ఎంత అండి? అంటే 1/13 కేజీ తక్కువ వస్తుంది ఇంతకుముందు కన్నా. ఇంతకుముందు 1 కేజీ వస్తే ఇప్పుడు 1/13 కేజీ తక్కువ వస్తుంది. చూడండి, 1/13 కేజీ అనేది 1 కేజీలో ఎంత పార్ట్ అండి? 1/13th పార్టే కదా. అంటే ఇంతకుముందు కన్నా మీకు 1/13th పార్ట్ తక్కువ వస్తుంది. ఇంతకుముందు 13 పార్ట్స్ వస్తే ఇప్పుడు మీకు 1 పార్ట్ తక్కువ వస్తుంది, అంటే 12 పార్ట్సే వస్తుంది. ఇంతకుముందు కనుక 13 పార్ట్స్ వస్తే ఇప్పుడు మీకు 12 పార్ట్సే వస్తుంది. ఇంతకుముందు 13 పార్ట్స్ వాల్యూ 50 అయితే 12 పార్ట్స్ వాల్యూ ఎంత? చూడండి, 12×5 60, అంటే 600/13. 13 52, 8. 13 65, 13 78, అంటే 46 పాయింట్ సంథింగ్ రావాలి మీకు. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 7. A tent is in the shape of a cone surmounted on the top of a cylinder. Height of the cone is half that of the cylinder and the base radius of the cylinder is 3 meter. If the canvas required for tent is 198 meter square, then the total height of the tent is. ఒక గుడారం యొక్క ఆకారం ఒక స్తూపంపై శంకు బోర్లించినట్టుగా ఉన్నది. శంకు ఎత్తు స్తూపం ఎత్తులో సగం మరియు స్తూపం భూవ్యాసార్థం 3 మీటర్లు. గుడారానికి అవసరమైన గుడ్డ 198 మీటర్ స్క్వేర్ అయితే గుడారం మొత్తం ఎంత? ఈ క్వశ్చన్ చూస్తే మీకు ఒకటి ఆన్సర్ గెస్ చేయొచ్చు అండి. మీకు ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి మీ ఆన్సర్ కాదండి. ఎందుకంటే మీకు టెంట్ ఏ ఆకారంలో ఉందండి?
ఒక స్తూపం ఉందా, ఒక సిలిండర్ ఉంది, దీనిపై ఒక కోన్ శంకు బోర్లించినట్టుగా ఉంది. నెక్స్ట్ ఏమన్నారు, ది హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ హాఫ్ దట్ ఆఫ్ ద సిలిండర్. అంటే సిలిండర్ హైట్ కనుక మీరు 2x అనుకున్నారనుకోండి, దీని హైట్ x కావాలన్నట్టేనా. సిలిండర్ హైట్లో కోన్ హైట్ సగం ఉందండి, ఇది 2 అయితే ఇది 3 అవ్వాలా, ఇది 1 అవ్వాలా. అప్పుడు టోటల్ హైట్ ఎంత అవ్వాలండి, 3x అవ్వాలా. అంటే మీ ఆన్సర్ మోస్ట్ ప్రాబబ్లీ 3 మల్టిపుల్ అయ్యే ఛాన్స్ ఉందండి. మీ ఆన్సర్ 3 మల్టిపుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్స్ వాల్యూ కనుక మీకు ఫ్రాక్షన్లలో వచ్చి డినామినేటర్లో 3 వచ్చింది అనుకోండి, అప్పుడు 3 క్యాన్సల్ అయ్యి అప్పుడు మీకు 3 మల్టిపుల్ రాకపోవచ్చు. కానీ మోస్ట్ ప్రాబబుల్లీ మీ ఆన్సర్ 6 కానీ 12 కానీ అవ్వచ్చు. మీ దగ్గర టైం లేనప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి మార్క్ చేయొచ్చు మీరు. ఓకే, ఇంకేమన్నారండి, సిలిండర్ బేస్ రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఇస్ 3 మీటర్స్. దీని బేస్ రేడియస్ అంతా 3, దీనిది 3 అయితే ఇది కూడా 3 అవ్వాలి కదండి మీకు. ఓకే, ఇప్పుడు ఇలాంటి టెంట్ వేయడానికి మీకు అవసరమైన ఇది ఉంటుంది కదండి, మీకు క్యాన్వాస్ రిక్వైర్డ్ ఫర్ ద టెంట్. అంటే మీరు దీన్ని దేంతో తయారు చేస్తారండి, మీరు క్లాత్తో తయారు చేస్తారు కదా. ఈ మొత్తం క్లాత్ ఎంత అవసరం అవుతుందంట మీకు, 198 మీటర్ స్క్వేర్ అవసరం అవుతుందంట. అప్పుడు హైట్ ఎంత కనుక్కోమన్నారండి. ఇప్పుడు మీకు మొత్తం క్లాత్ అంటే ఎలా చెప్తామండి, క్లాత్ అంటే మీకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియానే కదా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే కోన్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత, పై ఆర్ఎల్ కదా. పై ఆర్ అంటే ఎంత, రేడియస్ 3. ఎల్ అంటే ఏందండి, ఎల్ అంటే స్లాంట్ హైట్ కదా, ఇది ఎల్. మీకు ఎల్ అంటే ఏమొస్తుందండి, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి √3² + √x², ఇంతేనా. ఓకే, ఎల్ వాల్యూ మీకు ఎంత అయింది, √9 + x² అయింది. ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అండి. మీకు ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అంటే 2πRh, ఆర్ అంటే 3, హెచ్ అంటే ఎంత 2x అనుకున్నారు. హైట్ 2x కదా. ఈ మొత్తం వాల్యూ 198 మీటర్ స్క్వేర్ అన్నారు మీకు. ఓకే, ఇక్కడ 2π ఉంది, ఇక్కడ π ఉంది, π కామన్ తీసుకుంటే 22/7 = 3 × 9 + x². ఓకే, ప్లస్ 2 × 6, 6 × 8, 8x కదండి. 8x = 198 మీటర్ స్క్వేర్. మీకు 11 2 టైమ్స్, 11 1 టైము, 11 8 టైమ్స్, మళ్ళీ 2 9 టైమ్స్. ఓకే, ఇప్పుడు మీకు 3 × √9 + x² + 8x = 7 × 9 ఎంత 63. ఇప్పుడు మీరు ఎక్స్ వాల్యూ గెస్ చేయాలండి. ఎక్స్ వాల్యూ గెస్ చేయడం మీకు ఈజీ అయిపోయింది, కష్టం కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్ వాల్యూ 2 తీసుకున్నారనుకోండి, ఇది 16 అవుతుంది. ఇది 2 తీసుకుంటే ఇక్కడ మీకు స్క్వేర్ వాల్యూ అనేది క్యాన్సల్ అవ్వదు, 9 + 4 13 అవుతుంది. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సల్ అవ్వాలంటే మీరు ఎక్స్ వాల్యూ 4 తీసుకుంటే వస్తుంది. మీరు ఎక్స్ వాల్యూ కనుక మీరు 4 తీసుకున్నారనుకోండి, 3² అవుతుంది, ఇది 4². 9 + 16 25 అవుతుంది. 25 అంటే 5² స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ వాల్యూ 4 కనుక తీసుకుంటే ఇది మీకు 3 × 5 + 8 × ఎక్స్ వాల్యూ 4 తీసుకుంటున్నారు కాబట్టి 4. ఓకే, = 63. రైట్. ఇక్కడ మనం చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ జరిగిందండి. ఇక్కడ చూడండి, 2 × 3 6, 6 × 2 అంటే 12 కదా మీకు. ఇక్కడ ఇది 12 అవ్వాలి మనకి. అంటే ఇక్కడ 12x అవ్వాలి, ఇది కూడా 12 అవ్వాలి. సో 12 48 + 15 అంటే 63 అవుతుందా. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అని అర్థమైందండి మీకు, ఎక్స్ వాల్యూ 4 అని అర్థమైంది. ఎక్స్ వాల్యూ 4 అయినప్పుడు 3x ఎంత అవ్వాలి, 12 అవ్వాలా. సో మీ ఆన్సర్ ఎంత, ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. Question number 8. A person gave 10% of his income to a trust, 15% of the remaining to his son, and 20% of the balance to his wife. If he is left with rupees 38,250, his income is. ఒక వ్యక్తి అతని ఆదాయంలో 10% ఒక ట్రస్ట్కు, మిగిలిన దానిలో 15% అతని కుమారునికి, తర్వాత మిగిలిన దానిలో 20% అతని భార్యకి ఇచ్చాడు. అతని వద్ద 38,250 మిగిలి ఉంటే అతని ఆదాయం ఎంత. ఇక్కడ చూడండి సార్, మీరు ఫస్ట్ ఆ పర్సన్ దగ్గర మీరు ఒక X రూపీస్ ఉన్నాయనుకోండి, తన ఆదాయంలో 10% ట్రస్ట్కి ఇస్తున్నాడా. 10% ట్రస్ట్కి ఇచ్చిన తర్వాత మిగిలిన దానిలో 15% కుమారుడికి ఇస్తున్నాడు కదా. 10% ఇచ్చేసినాడంటే మిగిలిన ఎంత ఉంటుందని 90% ఉంటుందా. 90%ని మీరు ఫ్రాక్షన్లో రాస్తే 9/10 ఓకే. ఎక్స్ ఉన్న ఆదాయంలో 10% ఇచ్చిన తర్వాత మిగిలింది ఇది. ఈ మిగిలిన దాంట్లో 15% ఎవరికి ఇస్తున్నాడు, కుమారుడికి. 15% ఇచ్చేసినాడు అనుకోండి, ఇచ్చేసిన తర్వాత మిగిలింది ఎంత, 85%.
85% ఫ్రాక్షన్లో రాస్తే 17/20. 85/100 అంటే 5 17 5 20 అంతే కదా. ఓకే, కుమారునికి ఇచ్చేసిన తర్వాత మిగిలింది కదా. ఈ మిగిలిన దానిలో 20% ఎవరికి ఇస్తున్నాడు? భార్యకి ఇస్తున్నాడు. 20% భార్యకి ఇస్తే మిగిలింది ఎంత? 80%. 80% అంటే ఫ్రాక్షన్లో 4/5. ఓకే, భార్యకి ఇచ్చిన తర్వాత మిగిలింది ఎంత? ఇది భార్యకి ఇచ్చిన తర్వాత మిగిలింది ఎంత అన్నారండి క్వశ్చన్లో? 38,250. ఇప్పుడు మీరు ఈజీ క్యాన్సల్ కావాలనుకుంటే 9తో క్యాన్సల్ చేసి చూడండి ఒకసారి. 9 × 36, 2, 9 × 2 18, 4, 9 × 45, 0. ఇక్కడ మీకు 4 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. మీకు ఆప్షన్ సి అయితే మీ ఆన్సర్ కాదండి. ఎందుకంటే ఇక్కడ చూడండి 17 దీన్ని క్యాన్సిల్ చేసినా కూడా ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది, కాబట్టి మీకు ఖచ్చితంగా ఆన్సర్లో 2 zeros అయితే రావాలండి. ఇక్కడ మీకు యూనిట్ డిజిట్ 5 ఉంది, మీకు యూనిట్ డిజిట్ 0 రావాలి. ఇదైతే మీ ఆన్సర్ కాదు. ఓకే, 17తో క్యాన్సిల్ చేస్తే 17 2 times 34, 34 అంటే 8 మిగులుతుంది, 5 times 250 మిగులుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత అండి? 250 ఇంటూ ఇక్కడ 5 × 5 25 10 250. 25 × 25 అంటే మీకు 625, 2 zeros. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ మనకి. క్వశ్చన్ నెంబర్ 9. The external dimensions of a closed wooden box are 18, 10 and 6 cm. The thickness of the wood is 5 mm. If 1 cubic centimeter of the wood weighs 0.8 grams, then the weight of the box is. ఒక మూసి ఉన్న చెక్క పెట్టే బాహ్య కొలతలు 18, 10, 6 సెంటీమీటర్లు మరియు ఆ చెక్క మందము 5 మిల్లీమీటర్లు. ఒక ఘనపు సెంటీమీటర్ చెక్క బరువు 0.8 కిలోమీటర్లు అయితే ఆ పెట్టే బరువు ఎంత? సరే, క్వశ్చన్ చూస్తే మీ ఆన్సర్ ఏం కావాలని అనిపిస్తుందండి? వుడ్ వెయిట్ 0.8 ఉంది కాబట్టి మీ ఆన్సర్ ఏమొస్తుందండి? 0.8 ఇంటూ మీకు వాల్యూమ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుందా? అంటే మీ ఆన్సర్ 8 మల్టిపుల్ అవ్వాలా? ఇది మీకు 8 మల్టిపుల్ అండి? ఇది మీకు 8 మల్టిపుల్ కాదండి. ఎందుకంటే ఇది మీకు 240 to 8 మల్టిపుల్ కాదు. 250 to 8 మల్టిపులా? 240 తర్వాత 12 ఎక్స్ట్రా ఉంది, ఇది కూడా 8 మల్టిపుల్ కాదండి. మీకు సరే 394 8 మల్టిపుల్ చెక్ చేయండి ఒకసారి. 394 అంటే మీకు 360 8 మల్టిపుల్ అండి. ఎందుకంటే 320 + 40 360 అవుతుంది. 394 ఇది కూడా మీకు 8 మల్టిపుల్ కాదు. మీకు 8 × 50 400 కదా. 400 కన్నా 8 తక్కువ. 392 8 మల్టిపుల్ కానీ ఇది 8 మల్టిపుల్ కాదండి. మీరు 8 మల్టిపుల్తో చెక్ చేస్తే మీకు ఈ 3 కూడా ఆన్సర్స్ కావు మీకు. రైట్, మనకి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఇది ఒకటే ఉంది. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. మీ దగ్గర ఒక క్యూబాయిడ్ షేప్లో ఒకటి ఉందండి, ఇలా ఒక బాక్స్ ఉంది, క్లోజ్డ్ బాక్స్, అన్ని సైడ్ల నుండి మీకు ఇది క్లోజ్ అయ్యి ఉంది. ఇప్పుడు ఈ బాక్స్ యొక్క బాహ్య కొలతలు ఎలా ఉన్నాయంట అంటే ఇది 18 అయితే ఇది మీకు 10 అయితే హైట్ ఎంత ఉండాలి? 6 అన్నారు. మందం ఎంత అన్నారండి? దీని మందం ఎంత? 5 mm. 5 mm అంటే 0.5 సెంటీమీటర్ అంతేనా? థిక్నెస్ ఆఫ్ ద వుడ్ ఈజ్, బయట నుండి ఇది ఎక్స్టర్నల్ డైమెన్షన్ అండి, బయట నుండి ఇచ్చింది మీకు 18. అంటే లోపల మీకు ఇక్కడ ఒక 0.5 సెంటీమీటర్స్, ఇక్కడ 0.5 సెంటీమీటర్స్ ఉందనుకోండి. 0.5 సెంటీమీటర్స్ వెళ్ళిపోతే మీకు లోపల ఎంత మిగులుతుందండి? 17 సెంటీమీటరే మిగులుతుంది మీకు. ఎందుకంటే ఇక్కడ 0.5 ఇక్కడ 0.5 మందంలో వెళ్తే బయట నుండి మెజర్ చేస్తే మీకు 18 సెంటీమీటర్ వస్తుంది, కానీ లోపల నుండి చేస్తే మీకు 17 వస్తుంది. ఇది మేము మీకు లెంత్ సైడ్ అండి. సిమిలర్గా మీరు హైట్ చూసినారనుకోండి, హైట్ చూస్తే ఇక్కడ కూడా మీకు ఎంత ఉందంటే ఇక్కడ ఒక 0.5 సెంటీమీటర్ మందం ఉంటుంది అండ్ ఇక్కడ 0.5 సెంటీమీటర్ మందం ఉంటుంది. హైట్లో కూడా 1 వెళ్ళిపోతే ఎన్నిపోతుంది? 6లో 1 వెళ్ళిపోయిందంటే 5 ఉంటుంది. అంటే మీకు హైట్, విడ్త్ అండ్ లెంత్లో మూడిట్లో కూడా ఒకటి తగ్గుతుందండి. మీకు ఎక్స్టర్నల్గా చూస్తే మీ వాల్యూమ్ ఎంత ఉండాలి? 18 × 10 × 6 ఉండాలి. బయట నుండి చూస్తే మీ వాల్యూమ్ ఎంత ఉండాలి? కానీ లోపల నుండి చూస్తే మీ వాల్యూమ్ ఎంత ఉండాలండి? లోపల నుండి చూస్తే మీ వాల్యూమ్ 17 × 9 × 5 అవ్వాలి. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒకటి తగ్గిపోతుంది. 18 నుండి ఒకటి తగ్గాలి, 10 నుండి 1 సెంటీమీటర్ తగ్గాలి, 6 నుండి 1 సెంటీమీటర్ తగ్గాలి. ఇది బయట నుండి చూస్తే వాల్యూము, ఇది లోపల నుండి చూస్తే వాల్యూము. ఈ రెండు డిఫరెన్స్ తీసుకుంటే మీకు ఏమొస్తుంది? ఆ వుడ్ మెటీరియల్ ఉంటుందా, మెటీరియల్ వాల్యూమ్ వస్తుంది. లెట్స్ సాల్వ్ చేసి చూడండి. 18 × 6 అంటే 1080 అంతేనా? 18 ముళ్ళ 54, 54కి 2 108 ఒక 0. రైట్. 17 × 5 ఎంత అండి? 85. 85కి ఒక 9 మల్టిప్లై చేస్తే 9 5s 45, 4 క్యారీ, 8 9s 72 + 4 765. 10 - 5 అంటే 5, 7 - 6 అంటే 1, రైట్. 10 - 3 అంటే 315.
మీకు 315 ఇంటూ 0.8 కావాలండి. ఓకే, 0.8 ఇంటూ 315 అంటే 8 5 40, 4 క్యారీ, 8 ఎక్కం 8 ప్లస్ 4 12, 1 క్యారీ, 8 3 24 25. సో ఇక్కడ పాయింట్ డెసిమల్ వస్తుంది కాబట్టి 252 మీకు రైట్ ఆన్సర్ అండి. మనం ఇంతకుముందు ఇది 8 మల్టిపుల్ అనుకున్నాం కదండి. సో ఇక్కడ మనకి 8 మల్టిపుల్ వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకు నేను చెప్తా చూడండి ఒకసారి. 252 మీకు రైట్ ఆన్సర్. ఎందుకంటే మనం ఏమనుకున్నామంటే 0.8 అనేది 8 మల్టిపుల్ కాబట్టి మీకు ఆన్సర్ 8 మల్టిపుల్ ఉండొచ్చని అర్థమైంది. కానీ మీరు 0.8ని ఫ్రాక్షన్లో రాస్తే ఎంత అండి? 4/5 కదా. 4/5 మీ ఇక్కడ ఆన్సర్ 5 క్యాన్సల్ అయితే మీకు యాక్చువల్గా ఆన్సర్ మీకు 4 మల్టిపుల్ అవ్వాలి, 8 మల్టిపుల్ అవ్వద్దు. కొన్నిసార్లు మనం ఇలాంటివి చేస్తున్నప్పుడు మిస్టేక్ చేస్తుంటాం చూడండి. ఇప్పుడు నాకు కూడా జరిగినట్టు మీకు 0.8 అంటే మీకు 8 మల్టిపుల్ ఉంటుందని అనిపించింది కదా నాకు. కానీ 0.8ని మీరు ఫ్రాక్షన్లో రాస్తే ఎంత అండి? 4/5 కదా. సో ఇక్కడ 5 క్యాన్సల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మీ ఆన్సర్ ఓన్లీ 4 మల్టిపులే కావాలి. 4 మల్టిపుల్ కన్నా వేరేది అయ్యే ఛాన్స్ లేదు. మీకు ఇది 4 మల్టిపుల్ కాదు చూడండి. ఇది 4 మల్టిపుల్ కాదు, ఇది కూడా మీకు 4 మల్టిపుల్ కాదు. ఎందుకంటే 392 అనేది 4 మల్టిపుల్, 394 కాదు. సో ఈ రెండు ఆన్సర్స్ అయ్యే ఛాన్స్ లేదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది మీకు. రైట్, అర్థమైందండి. క్వశ్చన్ నెంబర్ 10. In a 150 meter race, A runs at a speed of 15 km/h. He gives a start of 30 meter to B and still defeat him by 14 seconds. Find speed of B. 150 మీటర్ల పరుగు పందెంలో A యొక్క వేగం 15 km/h. అతను Bకి 30 మీటర్ల ప్రారంభం ఇచ్చి కూడా 14 సెకండ్ల తేడాతో అతన్ని ఓడించను. అయినా B యొక్క వేగం ఎంత? చూడండి, 150 మీటర్ల పరుగు పందెం కదా. 150 మీటర్లు అంటే ఇది 150 మీటర్స్ అవ్వాలి మీకు. నెక్స్ట్ ఏమన్నారు? ఏ యొక్క వేగం 15 km/h. ఓకే, అతను Bకి 30 మీటర్ల ప్రారంభం ఇస్తున్నాడంట. 30 మీటర్ల ప్రారంభం ఇస్తున్నాడంటే మీనింగ్ ఏంటండి? అంటే ఏ ఏమో ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాడు పరిగెత్తడం, B మాత్రం ఒక 30 మీటర్ల ముందు నుండి, అంటే రేస్ ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి కానీ ఒక 30 మీటర్స్ ముందు నుండి B స్టార్ట్ అవుతున్నాడు. అంటే ఏ ఏమో 150 మీటర్లు పరిగెత్తాలి, కానీ B పరిగెత్తాల్సింది ఎంత? ఓన్లీ 120 మీటర్లు మాత్రమే. 30 మీటర్ల ప్రారంభం ఇస్తున్నాడంటే ఒక 30 మీటర్లు అంటే పరిగెత్తకుండా ఆయనకు అవకాశం ఇస్తున్నట్టు. ఏ ఏమో 150 మీటర్లు పరిగెత్తాలి, B ఎంత పరిగెత్తాలి? ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాడు కాబట్టి 120 మీటర్లే పరిగెత్తాలి. ఓకే, ఇలా పరిగెత్తినా కూడా ఏనే విన్ అవుతున్నాడంట. ఎన్ని సెకండ్ల తేడాతో? 14 సెకండ్ల తేడాతో విన్ అవుతున్నాడంట. అయితే B యొక్క వేగం ఎంత అని అడిగినారండి. మీకు ఏ యొక్క వేగం క్వశ్చన్లు ఇచ్చినారండి. ఏ వేగం ఎంత అండి? గంటకి 15 కిలోమీటర్లు. గంటకి ఎంత? 15 కిలోమీటర్లు. మీకు టైం కావాలంటే ఏం చెప్తాం మనం? డిస్టెన్స్ బై స్పీడా. ఓకే, చూడండి, డిస్టెన్స్ ఏ ఎంత అండి? 150 మీటర్లు పరిగెత్తాలంటే స్పీడ్ ఎంత ఉంది? ఏకి 15 ఉంది. 15 km/h ఉంది కాబట్టి మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఎంత? 5/18. ఇంతే కదా, 5/18. ఇది 15 10 5 2 18 2 36 సెకండ్లు. అంటే ఏకి ఇక్కడి నుండి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది? 36 సెకండ్లు పడుతుంది. ఏమో 36 సెకండ్ల తేడాలో ఇక్కడి నుండి ఇక్కడికి వస్తున్నాడు, కానీ బీని ఎంత తేడాతో ఓడిస్తున్నాడు? 14 సెకండ్ల తేడాతో ఓడిస్తున్నాడు. అంటే మీనింగ్ ఏంటండి? ఏ అనే పర్సన్ ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఒక 14 సెకండ్ల తర్వాత బి ఇక్కడికి వస్తున్నాడు. ఏ అనే పర్సన్ బిని 14 సెకండ్లకు ఓడిస్తే ఏ అనే పర్సన్ ఏమో ఇక్కడికి వచ్చేస్తున్నాడు. వచ్చిన తర్వాత 14 సెకండ్లకి బి ఇక్కడికి వస్తున్నాడు. అంటే బీకి ఎంత టైం పడుతుందండి? ఈ 36 సెకండ్లు ఇద్దరు ఒకటేసారి స్టార్ట్ అవుతున్నారు కాబట్టి 36 సెకండ్లు ప్లస్ 14 అంటే 50 సెకండ్ల టైం పడుతుంది. రేస్ స్టార్ట్ అయింది, 36 సెకండ్లలో ఈయన ఇక్కడికి వచ్చినాడు, 50 సెకండ్లలో ఈయన ఇక్కడికి వచ్చినాడు. సో ఈయన మీద ఈయన ఎంత తేడాతో గెలిచినాడు? 14 సెకండ్ల తేడాతో. సో బీకి స్పీడ్ కావాలంటే చెప్పండి ఏమవుతుంది? స్పీడ్ ఆఫ్ బీ కావాలంటే, స్పీడ్ బీ కావాలంటే బీ 120 మీటర్ల డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 50 సెకండ్ల టైం తీసుకున్నాడండి. అంటే స్పీడ్ అంటే ఏదైనా డిస్టెన్స్ బై టైం. ఇది మీకు మీటర్ పర్ సెకండ్లో వస్తుంది. km/h కావాలంటే 18/5. చూడండి, 0 0 క్యాన్సల్. 18 × 12 అంటే ఎంత? 18 10 180, 18 2 36. 180కి 36 అంటే 216. 216/25. సో మీకు 8 పాయింట్ సంథింగ్ మీ ఆన్సర్ వస్తుందండి. ఎందుకంటే
న్యూమరేటర్లో 225 ఉందనుకోండి, 25 ఇంటూ 9 చేస్తే 225 వస్తుందా? సో మీ ఆన్సర్ 8 పాయింట్ సంథింగ్ రావాలి. ఆప్షన్ ఏ. మీరు సాల్వ్ చేస్తే కూడా మీకు అదే వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 11. A rectangular portion of an airport runway was getting repaired, for which an estimate was made on the basis of a rate of rupees r per square unit. But while doing the work, the length of the portion got increased by 15% and the breadth by 10%. Over and above this, there was an increase in the cost of the repair work to the extent of 20%. What was the overall percentage increase in the cost repair of over the estimate? ఒక దీర్ఘచతురస్రాకారం ఆకారంలో ఉన్న విమానాశ్రయం రన్వేకు మరమ్మతులు చేస్తున్నారు. దానికి గాను చదరపు అడుగుకి రూ. 6 చొప్పున ఖర్చు అవుతుంది. కానీ పని చేస్తున్నప్పుడు రన్వే పొడవును 15% పెంచారు, వెడల్పు 10% పెంచారు. ఇవి కాక మరమ్మతు ఖర్చు కూడా చదరపు అడుగుకి 20% పెరిగింది. అయినా అనుకున్న దానికన్నా మొత్తం ఖర్చు ఎంత శాతం పెరిగింది? మీరు ఆప్షన్ చూస్తే డైరెక్ట్గా ఏ మార్క్ చేయవచ్చండి. ఇక్కడ చూడండి, మీరు క్వశ్చన్ని అర్థం చేసుకునే పద్ధతిలో ఉంటుంది ఎప్పుడు కూడా. ఇంతకుముందు ఎంతో ఖర్చు చేస్తున్నారంట అండి. ఒక రన్వే ఉంది, ఆ రన్వే కోసం కొంచెం ఖర్చు చేస్తున్నారు. కానీ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఏమైందంటే ఆ రన్వే లెంత్ అనేది ఎంత పెరిగిందంటే 15% పెరిగింది, వెడల్పు కూడా 10% పెరిగింది. సో పొడవు పెరిగింది, వెడల్పు పెరిగింది అన్నప్పుడు వైశాల్యం పెరుగుతుంది. వైశాల్యం పెరిగినప్పుడు మీ ఖర్చు కూడా పెరుగుతుంది ఎంతో కొంత శాతం. అండ్ దాన్ని కొంచెం మరమ్మతులు చేయాలి. ఆ మరమ్మతులు చేయడానికి మీరు ఎంతో కొంత అనుకున్నారు కదా, ఆ అమౌంట్ కూడా మీకు 20% పెరిగిందంట. సో ఇవన్నీ పెరిగినప్పుడు ఓవరాల్గా ఖర్చు పెరగాలి కదా. మీకు ఎఫెక్టివ్ పర్సంటేజ్ చేంజ్ కనుక ఫార్ములా అప్లై చేసినారనుకోండి మీ ఆన్సర్ వస్తుంది. కానీ సింపుల్గా చూసినా కూడా ఇక్కడ 15 పెరిగింది, ఇక్కడ 10 పెరిగింది, ఇక్కడ 20 పెరిగిందా? 15, 10, 20 పెరిగిందా? సో ఓవరాల్గా మీకు ఎంత చూడండి, 20 + 10 30, 45. మీ ఆన్సర్ 45 కన్నా ఎక్కువ ఉండాలి. మీ ఆన్సర్ 45 కన్నా ఎక్కువ ఉండాలి. ఒకటే ఆన్సర్ ఉంది కదండి, అది మీరు మార్క్ చేయొచ్చు. మీరు ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అప్లై చేసినప్పుడు మీరు ఏ రకంగానే అప్లై చేయొచ్చండి. ఫస్ట్ నేను ఈ రెండింటిని అప్లై చేస్తాను. x + y + x × y/100 కదండి. ఈ క్వశ్చన్ని మీరు చాలా రకాలుగా చేయొచ్చండి. నేను సింప్లెస్ట్ మెథడ్ చెప్తున్నాను మీకు. ఇప్పుడు 10 + 20 + 200/100 అంటే ఎంత అవుతుందండి? 32 అవుతుందా? మీరు మెంటల్గా చేయాలండి. 30 + 200/100 అంటే 32 అవుతుంది. నెక్స్ట్ ఈ రెండింటికి ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అప్లై చేయండి. 32 + 15 ఎంత? 37, 47 అవుతుంది. ప్లస్ 32 × 15 ఎంత? క్యాలిక్యులేషన్ స్పీడ్ ఉంటే 32 × 15 చేయాలంటే మీకు ఎంత అవుతుందండి? /2 చేసి × 3 చేయాలి. అంటే 16 × 3 48. 48 అంటే మీకు 480/100 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది మీకు? 47 + 4.8 అవుతుంది. అంటే 51.8. మీరు ఒకవేళ చేయాలనుకుంటే మీకు ఇది మెథడ్ అండి. లేదా మీ ఆన్సర్ ఎలా ఉంటుందంటే 45% కన్నా ఎక్కువ ఉంటుంది. సో మీకు 45% కన్నా ఎక్కువ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది మీకు. క్వశ్చన్ నెంబర్ 12. If the difference of the compound interest and simple interest on a sum of money for 3 years is 320, find the sum of money if the rate percent interest in both the cases, if the rate of interest in both cases is 20%. ఓకే, ఏం లేదండి. ఇక్కడ మీ క్వశ్చన్ ఏమి ఇచ్చినారంటే ప్రిన్సిపల్ వాల్యూ మీకు కనుక్కోమన్నారు. ఆర్ వాల్యూ 20% అని ఇచ్చినారు. టైం పీరియడ్ 3 years ఇచ్చినారు. ఈ 3 yearsలో మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 3 yearsలో సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ మీకు 320 అని ఇచ్చినారు. అప్పుడు ప్రిన్సిపల్ కనుక్కోమన్నారు. ఒక్కటి మీకు ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత ఉందండి? 20%. దీన్ని ఫ్రాక్షన్లో రాస్తే ఎంత? 1/5. సో మీ ప్రిన్సిపల్ వాల్యూ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మోస్ట్లీ డినామినేటర్లో ఎంత వాల్యూ ఉందండి? 5 ఉందా? మీ ప్రిన్సిపల్ వాల్యూ 5³ × సంథింగ్ అవ్వాలి. 5³ × సంథింగ్. 5³ అంటే ఎంత మీకు? అంటే మీకు 125 మల్టిపుల్ అవ్వాలి. 125 మల్టిపుల్ కాకపోతే అది మీ ఆన్సర్ కాదు. ఇక్కడ అన్నీ మీకు 125 మల్టిపుల్సే ఉన్నాయండి. ఇప్పుడు ఇది మీకు 125 మల్టిపుల్ కాదండి. ఎవ్రీ 1000 ఈజ్ ఏ 125 మల్టిపుల్ అండి. సో మీకు 7000 వరకు 125 మల్టిపుల్ అవుతుంది, కానీ 200 ఈజ్ నాట్ ఏ 125 మల్టిపుల్. ఇది మీకు ఆన్సర్ కాదు. ఎవ్రీ 1000 అండ్ ఎవ్రీ 500 మీకు 125 × 4 చేస్తే 500 వస్తుందా? ఇవన్నీ మీకు 125 మల్టిపుల్సే అండి. సో ఇప్పుడు మీరు ఆప్షన్ ఎలిమినేట్ చేయలేకపోతున్నారు కాబట్టి మనం ఆన్సర్ చేద్దాం. చూడండి, ఒక్క ఆప్షన్ మాత్రమే ఎలిమినేట్ అయింది మనకి. ఇటువంటి క్వశ్చన్స్కి మనకు ఆన్సర్ ఎలా ఉంటుందంటే ప్రిన్సిపల్ వాల్యూ P, రేట్ పర్సెంట్ వాల్యూ 20% ఫ్రాక్షన్లో రాస్తే 1/5 కదా. టైం పీరియడ్ 3 ఉంది.
కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత 320 ఇచ్చినారా. మీకు ఎప్పుడు కూడా ఆర్ వాల్యూ కనుక ఫ్రాక్షన్లో రాసుకుంటే 1/5 వచ్చింది అనుకోండి, న్యూమరేటర్లో 1 రావాలి. అంటే మీకు ఆర్ వాల్యూ కనుక 1/x వచ్చింది అనుకోండి, ఇలాంటి కేసులో ప్రిన్సిపల్ మీకు x³ అవుతుంది, దీనికి క్యూబ్ అవుతుంది. అంటే ఆర్ వాల్యూ 1/x అయ్యి t3 అయితే ప్రిన్సిపల్ x³ అవుతుంది. అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత అవుతుందంటే మీకు 3x + 1 అవుతుందండి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మీకు ఆర్ వాల్యూ కనుక 1/x అయిందనుకోండి, ఫ్రాక్షన్లో పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తే ఆర్ వాల్యూ 1/x ఫార్మాట్లో రావాలి. న్యూమరేటర్లో ఖచ్చితంగా 1 ఉండాలి. ఇలా 1/x వచ్చినప్పుడు ప్రిన్సిపల్ మీకు x³ అవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ 3x + 1 అవుతుంది. ఇప్పుడు మీకు క్వశ్చన్లో ఆర్ వాల్యూ ఎంత అన్నారు, 1/5. అప్పుడు మీకు ప్రిన్సిపల్ ఎంత అవ్వాలి, 5³ అవ్వాలి. సిఐకి ఎస్ఐకి డిఫరెన్స్ ఎంత అవ్వాలి, 3a, 3 × x 25, సరే 3 × 5 ఎంత 15, 15 + 1 అంటే 16 అవ్వాలి. ఇప్పుడు మీకు క్వశ్చన్లు ఎంత ఇచ్చినారండి, 16 వాల్యూవే మీకు 320 అన్నారు. అప్పుడు మీకు 5³ వాల్యూ ఎంత, 125 వాల్యూ ఎంత. చూడండి 16కి × 20 అయిందా, ఇది ఇక్కడ × 20 చేస్తే ఏమొస్తుందండి, 250, 1 0, 2500 ఆప్షన్ డి. సరే మీకు చాలా క్వశ్చన్స్కి మీరు మన క్లాసెస్ వింటే కాన్సెప్ట్స్ కనుక తెలిస్తే మీరు చాలా ఈజీగా మార్క్ చేయొచ్చండి. ఇదంతా నేను మీకు కొంచెం కాన్సెప్ట్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డీటెయిల్గా. క్వశ్చన్ నెంబర్ 13. బై సెల్లింగ్ 22 meters ఆఫ్ క్లాత్ ఎ షాప్ కీపర్ గెయిన్స్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 4 meters ఆఫ్ క్లాత్. ఫైండ్ ద పర్సంటేజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అక్కర్డ్ బై ద షాప్ కీపర్. 22 మీటర్ల వస్త్రాన్ని అమ్మడం వలన ఒక దుకాణదారుడు 4 మీటర్ల కొన్న వెలకు సమానమైన లాభం పొందాడు. దుకాణదారుడికి లాభం లేదా నష్ట శాతం ఎంత. చూడండి ఇప్పుడు మీకు ఆల్రెడీ లాభం పొందాడని ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు లాభ శాతమే వస్తుందండి. 22 మీటర్ల వస్త్రాన్ని అమ్మడం వలన ఒక దుకాణదారుడు 4 మీటర్ల కొన్న వెలకు సమానమైన లాభం పొందాడన్నాడు కదా. సో మీ లాభ నష్టం శాతం కనుక్కోమంటే మీకు లాభమే రావాలి. ఓకే, మీకు లాభం అంటే ఎలా వస్తుందండి, కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్, అంతేనా. ఓకే, 22 మీటర్ల వస్త్రాన్ని అమ్మాలంటే ఫస్ట్ అతను 22 మీటర్ల వస్త్రం కొనాలి, 22 CP. ఓకే, దీన్ని 22 SPకి అమ్ముతున్నాడు. అంటే ఒక్కొక్క దాని కాస్ట్ ప్రైస్ కనుక మీరు CP అనుకున్నారనుకోండి, మీ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, 22 × CP అవుతుంది. ఒక్కొక్క దాని సెల్లింగ్ ప్రైస్ కనుక మీరు SP అనుకుంటే మీ సెల్లింగ్ ప్రైస్ 22 SP అవుతుంది. ఇలా అమ్మడం వల్ల తనకి లాభం ఎంత వచ్చిందంట, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 4 meters ఆఫ్ క్లాత్. సో 4 మీటర్స్కి కాస్ట్ ప్రైస్ ఎంత ఉందో అంత లాభం వచ్చిందంట. 22 మీటర్లను కొని 22 మీటర్లను అమ్మితే అతనికి లాభం ఎంత వచ్చిందంట, 4 CP వచ్చిందంట. సో ఇప్పుడు 22 + 4 ఎంత అండి, 26 CP ఈక్వల్ టు 22 SP అయిపోయిందా. సో కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఏమొస్తుంది మీకు, 22/26 వస్తుంది. అంటే 11 టైమ్స్ 2 13 టైమ్స్. అంటే కాస్ట్ ప్రైస్ కనుక 11 అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి మీకు 13. లాభం ఎంత 2, లాభం కాస్ట్ ప్రైస్ ఎంత 11. 2/11 అంటే ఎంత మీకు 200/11%. సో ప్రాఫిట్ ఎంత అండి 200/11%, ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 14. A and B together can complete a work in 20 days. B and C together can complete the same work in 24 days. The work was started by A and he worked for 8 days. Then after B works for 11 days and C completes the remaining work in 22 days. Then the number of days required for C alone to complete the work is. A మరియు Bలు కలిసి ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలరు. B మరియు Cలు కలిసి అదే పనిని 24 రోజుల్లో పూర్తి చేయగలరు. ఆ పనిని మొదలుపెట్టి 8 రోజుల్లో పనిచేస్తాడు. ఆ పనిని A మొదలుపెట్టి 8 రోజుల్లో పనిచేస్తాడు. తర్వాతి 11 రోజులు B పనిచేస్తాడు. ఆ తర్వాత మిగిలిన పనిని 22 రోజుల్లో C పూర్తి చేస్తాడు. అప్పుడు ఆ పనిని C ఒక్కడే పూర్తి చేయడానికి కావాల్సిన రోజుల సంఖ్య ఎంత. A మరియు Bలో ఒక పని ఎన్ని రోజుల్లో చేస్తారంట అండి, A + B కలిపి 20 డేస్లో చేస్తారు. అదే పనిని B మరియు Cలు అయితే 24 రోజుల్లో చేస్తారు. టోటల్ వర్క్ నేను ఈ రెండింటికి ఎల్సిఎం అనుకోవచ్చా, 20కి 24కి ఎల్సిఎం ఎంత 120. సో A + Bలు 20 రోజుల్లో 120 వర్క్ చేయాలంటే రోజుకి ఎంత చేయాలండి 6 యూనిట్స్ చేయాలా. B + C ఇద్దరు కలిపి 24 రోజుల్లో 120 యూనిట్ల వర్క్ చేయాలంటే రోజుకి ఎంత చేయాలి 5 యూనిట్లు వర్క్ చేయాలా. 24 × 5 చేస్తే 120 అవుతుందా. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు చెప్పండి. ఆ పనిని A మొదలుపెట్టి 8 రోజులు చేస్తాడంట అండి. అంటే ఫస్ట్ A 8 డేస్ చేస్తున్నాడు, తర్వాత B 11 రోజులు చేస్తున్నాడు, తర్వాత C 22 డేస్ చేస్తున్నాడు. వీళ్ళు కలిసి చేయట్లేదండి. ఫస్ట్ 8 డేస్ A చేస్తున్నాడు,
దాని తర్వాత ఏ చేయట్లేదు, ఇంకా తర్వాత 11 డేస్ బి చేస్తున్నాడు, తర్వాత బి కూడా మానేస్తున్నాడు, తర్వాత 22 డేస్ ఎవరు చేస్తున్నారు, సి చేస్తున్నారు. ఇలా చేస్తే ఆ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుందంట. ఇప్పుడు మీకు ఏకి ఎఫిషియన్సీ తెలుసా అండి? ఏకి ఎఫిషియన్సీ మీకు తెలియదు కదా. మీకు ఏ ప్లస్ బీకి ఎఫిషియన్సీ 6 అని తెలుసు, బి ప్లస్ సికి ఎఫిషియన్సీ 5 అని తెలుసు, కానీ ఇండివిజువల్గా మీకు ఏకి ఎంత, బీకి ఎంత, సికి ఎంత తెలియదు కదా. సో తెలియదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ 8 డేస్ ఏ చేసినాడండి, నెక్స్ట్ 11 డేస్ ఎవరు చేసినారండి, బియా. నేను దీన్ని ఏ ప్లస్ బి 8 డేస్గా రాసుకోవచ్చా అండి? అంటే 8 డేస్లో ఏ వచ్చేసినాడు, బీలో 8 డేస్ వచ్చేసింది, అంటే ఇప్పుడు బీలో ఒక 3 డేస్ మిగిలింది ఉందా అంతే. ఓకే, బీలో 3 డేస్ మిగిలింది. సిలో 3 డేస్ని కూడా మీరు ఇక్కడ కలపండి, సిలో 3 డేస్ కలిపిందా. ఓకే, అబ్జర్వ్ చేస్తే మీకు ఏ 8 డేస్ వరకు చేసినాడు, బి ఏతో కలిపి 8 రోజులు చేసినాడు, సితో కలిపి 3 రోజులు చేసినాడు అనుకోవచ్చా. ఓకే, ఇప్పుడు సికి ఎంత అండి, సిలో 3 రోజులు ఇక్కడ కలిపినారంటే ఇంకా 19 రోజులు చేయాలా. మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ బి 8 రోజులు చేసినారు, బి ప్లస్ సి 3 రోజులు చేసినారు, సి 19 రోజులు చేసినారనుకున్నా, ఏ 8 రోజులు, బి చూడండి ఏతో కలిపి 8 రోజులు, సితో కలిపి 3 రోజులు, అంటే మొత్తం 11 రోజులు చేసినాడా. సి బీతో కలిపి 3 రోజులు, ఇండివిజువల్గా 19 రోజులు, ఇలా అనుకోవచ్చు కదా మీరు. ఓకే, ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి రోజుకు 6 చేస్తే 8 రోజులు ఎంత చేస్తారండి, 8 6 48 చేస్తారు, అంతే కదా. ఏ ప్లస్ బి ఒక్క రోజులో 6 చేస్తే మొత్తం కలిపి 8 × 6 ఎంత, 48 చేస్తారా. బి ప్లస్ సి 3 డేస్లో 3 × 15, 3 డేస్లో 3 × 5 అంటే ఎంత, 15 చేస్తారా. 15 అయిపోయింది. 48 + 15 వరకు అయిపోయిందండి మీకు. 120లో 48, 58, 63 అయిపోయింది. 63 అయితే మిగిలింది ఎంత అండి, ఇంకో 57 మిగిలిందా. ఈ 57 యూనిట్ల వర్క్నే సి 19 రోజుల్లో చేస్తున్నాడంట. అంటే సి ఎఫిషియన్సీ ఎంత ఉండాలండి, 3 ఉండాలి. సి రోజుకి ఎంత, 3 యూనిట్ల వర్క్ చేస్తాడు. ఇప్పుడు టోటల్ వర్క్ కనుక సి ఒక్కడే చేస్తే టైం ఎంత పడుతుంది, 120 యూనిట్లని సి 3 రోజులు, రోజుకు 3 యూనిట్లు చేస్తే 40 రోజుల్లో టైం పడుతుంది. సో సి ఒకటే 40 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఎంత అండి, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 15. A fruit vendor has certain oranges with him. He sells each orange for ₹5. 3 customers A, B, C successfully bought 25%, 33 1/3%, 50% of the oranges that are left over with the vendor each time. Later, a 4th customer D bought 4 oranges. If A and D together paid ₹140 to the vendor, then percentage of oranges left with the vendor is. ఒక పండ్ల వ్యాపారి వద్ద కొన్ని నారింజ పళ్ళు కలవు. అతడు ఒక్కొక్క పండుని ₹5 చొప్పున అమ్ముతున్నాడు. ఏబీసీలు ఒకరి తర్వాత ఒకరు వరుసగా అప్పటికి వ్యాపారి వద్ద ప్రతిసారి మిగిలిన పళ్ళలో 25%, 33, 1/3%, 50% కొన్నారు. ఆ తర్వాత డి అనే 4వ వినియోగదారుడు 4 ఆరెంజ్ పళ్ళను కొన్నాడు. ఏ మరియు డీలు కలిసి వ్యాపారికి చెల్లించిన మొత్తం 140 అయితే అతని వద్ద మిగిలిన నారింజ పళ్ళ శాతము. ఈ క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజింగే కానీ అంత డిఫికల్ట్ అయితే ఏం కాదండి. ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకుందామండి. ఒక పండ్ల వ్యాపారి ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్క పండుని ఎంతకు అమ్ముతున్నాడండి, ₹5 అమ్ముతున్నాడు. ఫస్ట్ ఇది అర్థమైందా? ఓకే. ఏ మరియు డీలు కలిసి ఆ వ్యాపారికి చెల్లించిన మొత్తం ఎంత 140. లాస్ట్ లైన్కి రండి. ఇక్కడ ఏమన్నారంటే ఒక వ్యాపారి ఒక్కొక్క పండుని ₹5 అమ్ముతున్నాడు. ఏబీసీలు ఒకరి తర్వాత ఒకరు వరుసగా అప్పటికి వ్యాపారి వద్ద ప్రతిసారి మిగిలిన పళ్ళలో 25%, 33, 1/3%, 50% కొన్నారు. అంటే ఏబీసీలు ఎలా కొంటున్నారంటే ఒక వ్యాపారి దగ్గర కొన్ని ఉన్నాయనుకోండి, దాంట్లో 25% ఏ కొంటున్నాడు, మిగిలిన తర్వాత దాంట్లో 33 1/3% బి కొంటున్నాడు, మళ్ళీ అమ్మేసిన తర్వాత మిగిలిన దాంట్లో 50% ఎవరు కొంటున్నాడు, సి కొంటున్నారు. ఆ తర్వాత డి అనే వ్యక్తి 4 నారింజ పళ్ళను కొన్నాడంట. ఓకే. ఏ మరియు డీలు కలిపి వ్యాపారికి చెల్లించింది ఎంత 140 కదా. 140కి మీరు ఒక్కొక్క నారింజ పండు 5 అయితే ఎంత చేస్తే వస్తుందండి, 28 చేస్తే వస్తుందా. ఓకే. అంటే ఏ మరియు డీలు కలిపి ఎన్ని కొన్నారండి, ఏ మరియు డీలు కలిపి 28 కొన్నారు. కానీ దాంట్లో డి అనే 4వ వినియోగదారుడు 4 కొనడానికి ఇచ్చిండా. అంటే డి 4 కొంటే ఏ ఎంత కొనాలి, 24 కొనాలి. ఓకే. ఏ 24 కొన్నాడు, ఏ 24 కొన్నాడంటే ఇక్కడ మీ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చినాడు చూడండి. ఏ అనే వ్యక్తి వ్యాపారి దగ్గర ఎన్ని ఉంటాయో దాంట్లో 25% కొంటున్నాడు. అప్పటికి వ్యాపారి వద్ద ప్రతిసారి మిగిలిన పళ్ళలో 25, 33, 1/3, 50% కొన్నారా.
అంటే ఏ అనే వ్యక్తి కొనే ముందు వ్యాపారి దగ్గర ఎన్ని మిగిలినాయో దాంట్లో 25% కొంటున్నాడు. 25% అంటే 1/4 కొంటున్నాడు అండి. అంటే 4 పార్ట్స్ ఉంటే 1 పార్ట్ కొంటున్నాడు. 24 కొంటున్నాడు అంటే వ్యాపారి దగ్గర 96 ఉండాలి అంతేనా? 96లో 1/4 కదా 24. సరే వ్యాపారి దగ్గర 96 ఉంటే ఏకి 24 అమ్మేసినాడండి. ఇప్పుడు వ్యాపారి దగ్గర ఎంత మిగులుతాయండి? 72 మిగులుతాయి. 96 - 24 అంటే 72 కదా. 72లో బి అనే వ్యక్తి 1/3 కొంటున్నాడు. 33 1/3% అంటే 1/3. దీంట్లో 1/3 అంటే ఎంత చెప్పండి? మళ్ళీ 24 అంతే కదండి. 24 × 3 చేస్తే 72 వస్తుందా? ఓకే. ఇప్పుడు బి ఉన్నాడు. 72లో 24 వెళ్ళిపోయిన తర్వాత మిగిలింది ఎంత అండి? 48. 48లో 50% ఎవరు కొంటున్నారండి? 50% సి కొంటున్నాడు. అంటే 24 ఉన్నాడా? 24 వెళ్ళిపోతే మిగిలింది ఎంత? 24 అంతేనా? ఈ 24లో డి ఎన్ని ఉన్నాడండి? ఇక్కడ ఉన్న 24లో డి ఇప్పుడు 24 మిగిలినాయి కదా. 24లో డి ఎన్ని ఉన్నాడు? 4 ఉన్నాడు. ఇప్పుడు మిగిలింది ఎంత? 20. అంటే వ్యాపారి దగ్గర కనుక మొత్తం 96 ఉంటే చూడండి, ఏ 24 కొన్నాడు, బి 4 కొన్నాడు, ఇద్దరు కలిపి 28 సెట్ అయిందా మీకు? ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగినారు? అయితే అతని వద్ద మిగిలిన నారింజ పళ్ళు ఎంత? డి కొన్న తర్వాత ఇఫ్ ఏ అండ్ డి టుగెదర్ పెయిడ్ 140 టు ద కస్టమర్ దెన్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఆరెంజ్ లెఫ్ట్ విత్ ద వెండర్ ఈస్. ఎన్ని మిగిలినాయండి? 20 మిగిలినాయండి. ఇప్పటికి కూడా 20 మిగిలినాయి. ఇనీషియల్గా అతని దగ్గర 96 ఉంటాయి. పర్సెంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100. ఇక్కడ మీకు 4 24లో, సో 4 5లో, సరేనా? 4 6ల, 4 25ల, అంతేనా? ఓకే. 25 × 5 అంటే 125/6. చూడండి ఎంత అవుతుంది ఇది? 6 × 20 అంటే 120 అవుతుంది. 25/6 ఉంటుంది. ఆప్షన్ సి అనేది మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16. A father left a will of rupees 5.55 lakhs between his two daughters aged 10 and 15 such that they may get equal amounts when each of them reach at the age of 21 years. The original amount of rupees 5.55 lakhs has to be instructed to be invested at 10% per annum simple interest. How much did elder daughter get at the time of the will? ఓకే, సరే ఇక్కడ మీరు చూడండి, ఒక తండ్రి దగ్గర 5.55 లక్షల రూపాయలను తన 10 మరియు 15 సంవత్సరాల వయసు గల తన ఇద్దరి కూతురులకు ఈ విధంగా పంచాడు. 10% బారు వడ్డీ రేటున వారిద్దరి 21 సంవత్సరాలు వచ్చేసరికి ఇద్దరి వద్ద ఉన్న సొమ్ము సమానం అవుతుంది. అయితే పెద్ద కుమార్తెకి పంచిన సొమ్ము ఎంత? ఇక్కడ చూడండి, ఒక పర్సన్ దగ్గర 5.55 lakhs ఉన్నాయండి. అంటే 5,50,000 ఉన్నాయండి. దాన్ని ఎలా పంచుతున్నాడంట అండి? ఇద్దరికి పంచుతున్నాడు. ఆ ఇద్దరు కుమార్తెల యొక్క వయసు ఎంత? ఒకళ్ళది 10 అయితే ఇంకోళ్ళది 15. సరే, ఈ ఫస్ట్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ గెస్ట్ చేయొచ్చండి. మీ ఆన్సర్ ఎంతకన్నా ఎక్కువ ఉండొచ్చండి. మీరు 5,50,000కి బై 2 చేస్తే ఎంత వస్తుందండి? బై 2 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి నాకు? 5,55,000. సరే, 5,50,000 బై 2 చేస్తే 2 టైమ్స్ 1 క్యారీ 2 7 టైమ్స్ 2 7 టైమ్స్ మళ్ళీ 1 వస్తుంది. ఇంత వస్తుందా? 2,77,500 కదా. ఇప్పుడు మీరు ఎవరికి ఇవ్వాలి? మీరు ఎల్డర్కి కదా, పెద్ద కుమార్తెకి ఎంత అడిగినారు కదా. పెద్ద వాళ్ళకి ఎప్పుడు కూడా అమౌంట్ ఎక్కువ ఇవ్వాలి, చిన్న వాళ్ళకి ఎప్పుడు కూడా అమౌంట్ తక్కువ ఇవ్వాలండి. అంటే మీ ఆన్సర్ 2,77,000 కన్నా ఎక్కువ అవ్వాలి. మీ ఆన్సర్ 2,77,500 కన్నా ఎక్కువ అవ్వాలి. అంటే మీ ఆన్సర్ ఇది అవ్వదు. నేను ఎందుకో చెప్తా చూడండి. ఇప్పుడు 5,55,000 ఇద్దరి మధ్య పంచుతున్నారు. ఒక కూతురు వయసేమో 10 సంవత్సరాలు, ఇంకొక కూతురు వయసేమో 15 సంవత్సరాలు. ఎలా పంచుతున్నారంటే, ఈ ఇద్దరికి కనుక 21 సంవత్సరాల వయసు వచ్చిందనుకోండి, వీళ్ళిద్దరికి పంచిన అమౌంట్లు 10% వడ్డీ రేటున కనుక మీరు వడ్డీకి ఇచ్చినారనుకోండి, వాళ్ళిద్దరి దగ్గర సమానం ఉండాలి. సరే, ఇప్పుడు చిన్న ఆమె ఏజ్ ఎంత అండి? చిన్న ఆమెను మీరు 10 సంవత్సరాలు ఉంది, ఆమెకి 21 సంవత్సరాలు రావాలంటే ఆమెకు ఎన్ని సంవత్సరాలు కావాలి? ఇంకా 11 సంవత్సరాలు కదా. సో చిన్న ఆమెని 10 సంవత్సరాలు ఉన్న ఆమెను ఏ అనుకుంటున్నాను, పెద్ద ఆమెను బి అనుకుంటున్నాను. చిన్న ఆమెను ఏ అనుకుంటున్నాను, పెద్ద ఆమెను బి అనుకుంటున్నాను. ఏకి మీరు ఒక ఏ రూపీస్ ఇచ్చినారనుకోండి, ఏకి ఏ రూపీస్ ఇస్తే 21 ఇయర్స్ వచ్చేసరికి ఆమె దగ్గర డబ్బులు ఎంత అవుతాయండి? ప్రిన్సిపల్ ఏమో 100% ఉంటుంది. 11 ఇయర్స్కి 10% అంటే 110% ఇంట్రెస్ట్ వస్తుందా? ఆమె దగ్గర 210% అవుతుంది. అంటే మీరు ఏ అనే పర్సన్కి కనుక ఏ రూపీస్ ఇస్తే ఆమె 21 ఇయర్స్కి వచ్చేసరికి ఆమె దగ్గర 210% అవుతుంది. 100% ఉంటే 110% ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి 210% అవుతుంది. బి అనే పర్సన్కి మీరు బి రూపీస్ ఇచ్చినారనుకోండి, ఆమె ఏజ్ ఎంత అండి? ఇప్పుడు 15 కదా.
15 ఏజ్ ఉంది, ఆమెకి 21 సంవత్సరాలు రావాలంటే ఇంకెంత ఉంది? 6 సంవత్సరాలు ఉంది. 6 సంవత్సరాల్లో ఆమెకి ఎంత శాతం వడ్డీ వస్తుంది? ప్రతి సంవత్సరానికి 10% అంటే 60% వస్తుంది. సో 100% ఏమో ప్రిన్సిపల్, 60% ఇంట్రెస్ట్, అంటే 160% అవుతుందా? సో వీళ్ళిద్దరికి వచ్చే అమౌంట్లు ఈక్వల్ అవ్వాలంటున్నారండి. ఈక్వల్ అవ్వాలంటే ఈక్వల్ చేస్తే 0 క్యాన్సల్ అవుతుంది. A/B ఈక్వల్ ఎంత అండి? 16/21. చూడండి, మీరు ఏ అనే పర్సన్కి ఏజ్ చిన్నగా ఉంది, ఏజ్ తక్కువ ఉంది కాబట్టి ఈమెకు 16 పార్ట్స్ మాత్రమే ఇస్తున్నారు మీరు. బి అనే పర్సన్కి ఎంత ఉంది? ఏజ్ ఎక్కువ ఉంది, సో ఈమెకి ఎక్కువ పార్ట్స్ ఇస్తున్నారు. అంటే ఏకేమో మీరు 16 పార్ట్స్ ఇస్తే బీకేమో 21 పార్ట్స్ ఇవ్వాలి. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉంటే, అంటే టోటల్ కనుక 37 పార్ట్స్ ఉంటే మీకు బీకి ఎంత ఇవ్వాలండి? 21 పార్ట్స్ ఇవ్వాలి. మీరు పెద్దవాళ్ళే కదా, పెద్ద ఆమె బి అనుకున్నారు కాబట్టి. సో 37 పార్ట్స్ వాల్యూ మీకు ఎంత? 555,000. అయితే ఇది వాల్యూ ఎంత? మీకు 37 × 3 చేస్తే ఎంత వస్తుందండి? దీన్ని నేను 5 × 111 × 1000గా రాసుకోవచ్చు కదా. 37 × 3 అనేది మీకు 111 అండి. సో ఇది 37 × 3 చేస్తే ఇది వస్తుంది 5 × 15,000. 21 × 15 ఎంత? మీకు 21 × 15,000 రైట్ ఆన్సర్ అవుతుంది. 15,000. మీకు 15 × 20 అంటే మీరు 3 లక్షలు అవుతుందండి. ఇంకొక 15 ఎక్స్ట్రా అంటే మీకు 3,15,000 మీ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇటువంటివి మీకు ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి. Question number 17. The dimensions of a rectangular plot is 40/20. A path is formed across the plot along the length and breadth with a uniform width of 2 meters. If the cost of the forming the path is 500 per square meter, the cost of laying the path is. ఒక దీర్ఘచతురస్రాకారపు స్థలం కొలతలు 40/20 మీటర్లు అంటండి. ఒక దీర్ఘచతురస్రం ఉంది, ఇది 40 మీటర్లు అయితే ఇది 20 మీటర్లు ఉంది. ఆ స్థలం మధ్యలో 2 మీటర్ల సమాన మధ్య దూరం గల ఒక బాటను ఆ స్థలం పొడవు వెడల్పుల వెంబడి ఏర్పరిచారు. అంటే దీనికి మిడిల్లో, ఎగ్జాక్ట్లీ మిడిల్లో మీకు ఒక 2 మీటర్స్ వెడల్పుతోటి ఒక పాత్ ఉందండి. మీరు పార్క్లో అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇలా కూడా ఒక 2 మీటర్స్ వెడల్పుతోటి ఇంకొక దారి పార్క్ మధ్యలో. ఓకే, ఆ బాటను వేయడానికి చదరపు కిలోమీటర్లకి 500 మీటర్లు ఖర్చు అయితే ఆ బాటను వేయడానికి అయ్యే ఖర్చు ఎంత? ఇప్పుడు ఇది మొత్తం బాట కదండి మీకు ఇది. దీంట్లో ఒక్క చదరపు కిలోమీటర్లు కనుక 500 ఖర్చు అయితే మొత్తం వేయడానికి ఎంత ఖర్చు అవుతుందని అడిగినారండి. అంటే ఇప్పుడు దీని ఏరియా తెలిసిందనుకోండి, ఏరియా తెలిస్తే మనము ఏరియా × 500 చేస్తే మీకు ఆన్సర్ వస్తుందా? వస్తుంది కదా. మీకు ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఎలా అంటే, ఇప్పుడు దీని లెంత్ L అనుకోండి, బ్రెడ్త్ B అనుకోండి. మీరు ఒక ఎక్స్ వెడల్పుతోటి కనుక ఒక బాట వేస్తున్నారనుకోండి, ఒక ఎక్స్ వెడల్పుతోటి మీరు కనుక ఒక పాత్ వేస్తే దీని ఏరియాకి ఫార్ములా ఏముంటుందంటే మీకు దీని ఏరియా ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ L + B - X దీని ఫార్ములా అండి. అంటే ఇప్పుడు ఏరియాకి ఫార్ములా ఏమవుతుంది? ఇక్కడ ఎక్స్ ఎంత ఉంది? ఇక్కడ మీరు 2 మీటర్ వెడల్పుతో వేస్తున్నారు కాబట్టి 2, లెంత్ 40, బ్రెడ్త్ 20 అండ్ -2. సో 2 × 40 + 20 60, 60 - 2 ఎంత? 58. ఇది ఏరియా అండి. ఇది ఏరియానా? ఇప్పుడు మీకు కాస్ట్ కావాలంటే ఏం చేస్తాము? దీనికి × 500 చేస్తే కాస్ట్ వస్తుంది అంతేనా. ఒక చదరపు కిలోమీటర్కి 500 కాబట్టి. సో 58, 2 × 500 అంటే 1000. సో మీకు 58,000 ఖర్చు అవుతుంది. ఆప్షన్ ఏ. Question number 18. A boat goes 8 km upstream and 10 km downstream in 6.5 hours. It goes 12 km upstream and 16 km downstream in 10 hours. What is the speed of the boat in still water? ఒక పడవ 8 కిలోమీటర్ల ప్రవాహ వ్యతిరేక దిశలో మరియు 10 కిలోమీటర్ల ప్రవాహ దిశలో ప్రయాణించడానికి మొత్తం 6.5 గంటల సమయం తీసుకున్నాను. చూడండి, 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లు ఏమో ప్రవాహ వ్యతిరేక దిశలో, అంటే అప్పుడు బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ అవుతుంది. ఇది ప్రవాహ దిశలో అంటే B + S అవుతుంది. ఈ మొత్తం టైం ఏమో మీకు ఎంత అవుతుంది? 6.5 గంటలు అన్నారు. 12 గంటలు ప్రవాహ వ్యతిరేక దిశలో అంటే B - S ప్లస్ 16 కిలోమీటర్లు B + S అవుతుంది ప్రవాహ దిశలో. ఈ మొత్తం టైం మీకు 10 అవర్స్ అన్నారు. అయితే పడవ యొక్క వేగం ఎంత? నిశ్చల నీటిలో పడవ వేగం ఎంత? అంటే B వాల్యూ ఎంత అని కనుక్కోమన్నారండి. మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసినామండి. ఇటువంటి క్వశ్చన్స్ని మీరు గెస్ చేయడానికి ట్రై చేయాలి. ఫస్ట్ ఆప్షన్స్ ఇక్కడ చూడండి. మీకు ఆన్సర్ ఏం కావాలండి? పాయింట్లలో వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 4 తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఇది 4 మల్టిపుల్, ఇది 4 మల్టిపుల్. ఇక్కడ మీరు 4 మల్టిపుల్ తీసుకుంటే ఇది 4 2 టైమ్స్ అవుతుంది. 4 కనుక ఇక్కడ తీసుకున్నారనుకోండి మీరు, ఇది 4 2 టైమ్స్ అవుతుంది. ఇక్కడ 2 అయిందంటే ఇక్కడ మీకు 4.5 రావాలి కదా, ఎందుకంటే 2 + 4.5 అయితేనే 6 అవుతుంది కదా.
మీకు 10ని 4.5 వచ్చేలాగా డివైడ్ చేసే నెంబర్ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా అంటే b మైనస్ s వాల్యూ కనుక 4 తీసుకున్నారనుకోండి, ఈ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు మీకు 4 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుందా? 6.5 రావాలంటే ఇక్కడ మీకు 4.5 ఉండాలా? 10ని 4.5 టైమ్స్లో క్యాన్సిల్ చేసే వాల్యూ మీకు ఉండదు. సో ఇక్కడ మీరు 4 తీసుకుంటే మీకు పాసిబుల్ కాదు. సో ఇక్కడ 4 తీసుకోవట్లేదు. ఇక్కడ నేను ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ నేను 4 తీసుకున్నాను అనుకోండి, ఇది 4 2.5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందా? ఓకే, ఇక్కడ 2.5 టైమ్స్ ఉందంటే ఇక్కడ 4 రావాలా? ఇక్కడ 4 రావాలంటే ఇక్కడ 2 తీసుకుంటే సరిపోతుందా? అంటే b మైనస్ s వాల్యూ కనుక 2 అయితే 8 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే 4 వస్తుంది. b ప్లస్ s వాల్యూ కనుక 4 అయింది అనుకోండి, 4 2.5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే 6.5 అయిందా? ఇక్కడ మీరు ఇది 2 తీసుకున్నారనుకోండి, 2 6 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఇది మీరు 4 తీసుకుంటున్నారు కాబట్టి 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 6 + 4 10 అయిందా? దీన్ని బట్టి మీకు b మైనస్ s వాల్యూ 2, b ప్లస్ s వాల్యూ 4 అని అర్థమైందా? ఓకే, అప్పుడు 2b వాల్యూ ఎంత అవుతుందండి? 6 అవుతుంది. b వాల్యూ మీకు 3 అవుతుంది. b వాల్యూ 3 అవ్వాలి. అంటే ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19. A person sold an electric watch at 96 in such a way that his percentage profit is same as the cost price of the watch. If he sells it at twice the percentage profit of its previous percentage, then find the new selling price. ఒక వ్యక్తి ఎలక్ట్రానిక్ గడియారాన్ని 96కి అమ్ముతాడు. అతని లాభశాతం గడియారం కొన్న వెలకు సమానం. అతని క్రితం లాభశాతానికి 2 రెట్లు లాభానికి అమ్మిన కొత్త అమ్మకం వెల ఎంత? ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి మీరు. ఒక పర్సన్ ఏమో ఇనీషియల్గా ఏం అమ్ముతున్నాడంటే ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత ఉందో అంత లాభశాతానికి అమ్ముతున్నాడంట. అలా అమ్మినప్పుడు అతనికి ఎంత రూపాయలు వస్తున్నాయంట అండి? 96 రూపాయలు వస్తున్నాయంట. ఒక వ్యక్తికి 96 రూపాయలకు అమ్ముతున్నాడు. 96 రూపాయలకి ఎలా అమ్ముతున్నాడంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఉందో దానికి అంతే లాభశాతానికి అమ్మితే 96 రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కాస్ట్ ప్రైస్ 50 రూపాయలు అనుకున్నాను అనుకోండి, దీనికి 50% ప్రాఫిట్ అంటే ఎంత అవుతుంది? 25. అంటే అప్పుడు 75 రూపీస్కి అమ్మాలి. కాస్ట్ ప్రైస్ కనుక 50 అయితే అంతే లాభశాతము 50లో 50% ఎంత? 25 రూపాయలకు లాభం రావాలి, 75కి అమ్మాలి. కానీ మీకు 96 వస్తుందంటే మీరు గెస్ట్ చేస్తే కాస్ట్ ప్రైస్ కనుక 60 అయింది అనుకోండి, 60లో 60% ఎంత అండి? 36, 96కి అమ్ముతున్నట్టు. అంటే ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 60. ఇప్పుడు ఏమంటున్నారు? అతని క్రితం లాభశాతానికి 2 రెట్ల లాభానికి అమ్మితే, అంటే ఇంతకుముందు 60% లాభం అంటే ఇప్పుడు ఎంత లాభం అవ్వాలి? 120% లాభం అవ్వాలి. లేదా క్రితం లాభశాతానికి 2 రెట్లు అనుకోవచ్చు, లేదా క్రితం లాభానికి 2 రెట్లు అనుకోవచ్చు. ఇంతకుముందు 36 లాభం అయితే ఇప్పుడు 36 × 2కి అమ్మవచ్చు. 32 ఎంత? 72. 72 + 60 ఎంత? 132. ఆప్షన్ ఏ. ఇంతకుముందు మీరు ఎంత లాభానికి అమ్ముతున్నారో ఆ లాభశాతానికి డబల్ లాభానికి అమ్మినా, లేదా ఆ లాభానికి డబల్ కమ్మినా మీరు ఇప్పుడు ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి? 60కి కొని 72 లాభానికి అమ్మితే 132కి అమ్మినట్టు. The SI అనే sum of money will be 2500 after 5 years. In the next 5 years, principal is tripled. What will be the total interest at the end of the 10th year? 5 సంవత్సరాల తర్వాత కొంత సొమ్ముపై బారు వడ్డీ 2500 అయ్యింది. తర్వాతి 5 సంవత్సరాలలో అసలు 3 రెట్లు అయ్యింది. అయితే 10 సంవత్సరాల చివరన లభించిన మొత్తం వడ్డీ ఎంత? ఇక్కడ చూడండి, ఫస్ట్ 5 ఇయర్స్లో మీకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి? 2500 వచ్చిందా? ఓకే. నెక్స్ట్ 5 ఇయర్స్కి ప్రిన్సిపల్ ఎంత అయిందంట? నెక్స్ట్ 5 ఇయర్స్కి ప్రిన్సిపల్ అనేది 3 రెట్లు అయింది. మీకు రేట్ పర్సెంట్ సేమ్ ఉంది, టైం పీరియడ్ సేమ్ ఉంది. ఫస్ట్ 5 ఇయర్స్లో ఎంత రేట్ పర్సెంట్ ఉందో ఇప్పుడు కూడా రేట్ పర్సెంట్ అంతే ఉంది. టైం పీరియడ్ 5 ఇయర్స్, ఇక్కడ 5 ఇయర్సే. కానీ ఇంతకుముందు ప్రిన్సిపల్ ఎంత ఉందో ఇప్పుడు దానికి 3 టైమ్స్ ప్రిన్సిపల్ అయింది కాబట్టి ఇంట్రెస్ట్ కూడా 3 టైమ్స్ వస్తుందా? అంటే ఇప్పుడు దీనికి 3 టైమ్స్ అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత రావాలండి? 2500 రావాలి. సో 10 సంవత్సరాల చివరన మొత్తం ఎంత రావాలండి ఇంట్రెస్ట్? 2500 + 7.5 అంటే 10,000. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ మనకి. ఓకే అండి.